सवसुहास गमन सुधा द्वारवती किरणार्भटी वसुधा अशोकविहिता कृपानानृता कोमला मनोज्ञितं ममेकवासं अतिथिदेवो भव सर्वेभ्यो देवेभ्यो नमो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः आचार्य देवो भव अतिथिदेवो भव सर्वेभ्यो देवेभ्यो नमो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः పీటల ముందుకు వచ్చి నిలబడండి పీటలు నమస్కారం ఏ పూజ చేసేటప్పుడైనా కూడా మొదటిగా మీరు భగవంతుడి భక్తులను చెప్పుకోవాలి పూజ చేసినప్పుడు మనసులో ఏమనిపిస్తుంది ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా అనిపిస్తుంది నిద్ర వస్తుంది ఆకలి వస్తుంది కోపం వస్తుంది ఇవన్నీ చేస్తూ పూజ చేస్తే దేవుడికి సంతోషంగా అలాంటప్పుడు ఏం చేయాలి స్వామి అంటే విష్ణు నిర్మాణాన్ని గృహీత్వ భగవంతుడికి వేసిన పూలమాల వేసుకుంటాము అప్పుడు మనం భగవంతుడి భక్తులు అలాంటప్పుడు చిన్న చిన్న తప్పులన్నీ కూడా ఆ దేవుడు క్షమించి పూజ యొక్క పూర్తి ఫలితాన్ని సంవత్సరంలో సంతానాన్ని సంతానం కలిగినాక మళ్ళీ నామకరణానికి అన్నిటికీ వినిపిస్తాడు అందుకు బాగా దేవుడిని ప్రార్థన చేసుకొని వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలగాలని భుజగ చేయడం పద్మనాభం సురేశం విశ్వాధారం జగన సదృశం మేఘవర్ణం శుభం మీకు ఎట్లాగైనా పర్లేదు పెళ్ళి అయిపోయింది కదా ఇంకెందుకు సరే దేవుడి దగ్గర పెట్టించేస్తా గణపతి దగ్గర పెట్టి పూజ పెట్టించేసాడు మళ్ళీ కూర్చున్నాక వాళ్ళకి ఫోటోలు రావు అత్త మామూలు ఉంగదాలు ఇస్తున్నారు మీ ఆయన గారి కుడి చేతి ఉంగద వెలికి ఉంగదమ్మేయమ్మ ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మ ఓం ధ్రువం తేరా జావదోనో కొంచెం గట్టి కొట్టాలమ్మా టిఫిన్లు అయినాయి కదా నువ్వు కూడా దేవుడు తలుచుకొని మామూలుగా అయితే కుడి చేతికి వేయాలి కానీ అర్ధనారీశ్వర తత్వం ఎడం వైపే వేయాలి కాబట్టి కుడి చేతికి తాకించి ఎడం వైపు ఇంకొకసారి చప్పట్లు కొట్టండమ్మా ఇంకా అవసరం లేదు ఎడమ చేతికి ఉంగద వేలికి వేసేసేయండి ఓం అగ్నినాగ్న సమిద్యతేక వేదపతిర్జువా ఈ వెనక్కి వెళ్ళి కుడికాలు పెట్టి కూర్చోండి మీ రైట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ బాధ కుడికాలు పెట్టి కూర్చోండి ఓం దేవీం వాచా మనచయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి కూర్చోండి మీకు ఎంత వీలైతే అంత బాగా కూర్చోండి 2 hours కూర్చోవాలి దాంట్లో పెట్టండి నమస్కారం చేసుకోండి ఓం దేవీం వాచా మనచయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషు మోద్యం దుహానాధేనుర్వాగస్మానుపతిష్టతైతు అయం ముహూర్త సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతస్తే యుగ్మం స్మరామి లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః వినాయకం గురుం వానుం బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ सरस्वतीं प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये अवीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यस्सुरेरपि सर्वविघ्नश्चितः तस्मै శ్రీమన్మహాగణాధిపతయే నమః సూర్యుడిని చూసి ఒకసారి నమస్కారం చేసుకోండి ఓం అంటే సూర్యుడిని చూడంటే మామూలుగా ఆకాశం అంతే దేవుడిని చూడాలంటే లైట్ చూడండి అగ్ని ఆగ్నస్సవిద్యతేక వేదపతిర్జువా అవ్యవాడ్జుహ్వా స్వహ సూర్యాయ నమః చంద్రాయ నమః అగ్నిదేవుడిని చూసి నమస్కారం చేసుకొని దీపస్తంభానికి అక్షంతలు వేసి కొంచెం పూలు వేయండి అక్కడ వైపు పూలు ఉన్నాయి పూలు పెట్టేదో అక్షంతలు వేయండి చాలు దీపదేవతాయ నమో నమః బోధీప బ్రహ్మ రూపేణ సర్వేషాం హృదితం స్థితః అత స్వం స్వాపయా మధ్యే మదజ్ఞానమపాకురు దీపదేవతాయ నమో నమః పెద్దగా అందరు తలపైన పడాలి ఇక్కడ చొంబి అపవిత్రపవిత్రో వా సర్వావస్థాం గతోపి పుండరీకాక్షాయ నమో నమః సర్వే స్థానాః శుచినో భవంతు యజమానః ఆ పువ్వుతో సాగు చేతికి నీళ్ళేమ్మ మీ ఆయన చేతి ఆ ప్లేట్లో ఒకసారి చేయగడుకోండి సార్ యజమానః అస్తో ప్రక్షాళ్య 3 సార్లు నీళ్ళు తాగండి ఆచమనం కేశవాయ స్వాహ చేయి బాగా కడుక్కున్నాక అమ్మ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ
గోవిందాయ నమో నమః. మళ్ళీ చేయి తుడుచుకొని మీ బాధ్య చేతికి నీళ్ళు వేయండి. ఒకసారి చేయి కడుక్కోవాలమ్మా. 3 సార్లు నీళ్ళు తాగాలి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందేభ్యో నమో నమః, అచ్యుతానంత గోవిందాయ నమో నమః, విష్ణవే నమః, విష్ణవే నమః, విష్ణవే నమో నమః. పువ్వు చెంబులో పెట్టేసి నమస్కారం చేసుకొని విష్ణవే నమః, విష్ణవే నమః అంటూ శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసుకోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం శ్రీహరయే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం మీరు మాత్రం ముక్కు మూసుకొని ఓంకారం 3 సార్లు చెప్పుకోవాలి మనసులో. మీరు మామూలుగా నమస్కారం చేసుకోండి. పరమస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మ దేవతా దేవి గాయత్రి చంద ప్రాణాయామే వినియోగ. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఓం మంత్రం అయిపోయిందాక పూసుకోవాలి. అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం అచ్యుతానంత గోవిందేభ్యో నమో నమః. ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమో నమః. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం చేసుకున్నాక అక్షంతలు వాసన చూసి వెనక్కి వేసేసేయండి. ఉత్తిష్టంతో భూతాద్యాహ అక్షంతలు తీసుకొని ఇలా వాసన చూసి వెనక్కి వేయండి. మీరు కూడా ఉత్తిష్టంతో భూతాద్యాహ ఏతేషాం భూమిబాలకాః తేషాం విఘ్నకరోదేన బ్రహ్మ కర్మ సమారభే. అక్షంతలు చేతిలో తీసుకోండి. ఎడమ చేతిలో అక్షంతలు వేసుకొని కుడి చేయి పైకి పెట్టండి. కుడి తొడ పైన పెట్టుకోండి. ఇటువైపు రైట్ సైడ్ వాళ్ళు పెట్టుకున్నట్టుగా మీరు కూడా పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్లో అక్షంత మీరు కరెక్ట్గా పెట్టుకున్నారు అలా పెట్టుకోండి. చూడండి ఎలా అలా. ఓం శ్రీ గోవింద గోవింద ఆద్య బ్రహ్మణ ద్వితీయ పదార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్పత వన్వంతరే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే దండకారణ్యే దేశో గోదావర్యాః దక్షిణే తీరే శాలివాహన శకే శ్రీ మత్స్య కూర్మవరాహ నరసింహ వామన రాఘవ బుద్ధ కృష్ణ కల్కేశ్వరూపిణ సాక్షాత్ నవమన్మత స్వరూపిణ కలియుగ ప్రత్యక్ష దేవత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత శ్రీ పద్మావతి దేవత శ్రీ కపిలేశ్వర స్వామి దేవత సమస్త హరిదేవత గురుదేవత దివ్య భవ్య సన్నిధో తిరుపతి నగరే ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే క్రోధినామ సంవత్సరస్య ఉత్తరాయణే శశర్ఋతో మాఘమాసే శుక్లపక్షే ఆద్య అష్టమి నవమి మిలితతిథౌ శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభపుణ్యతిథౌ శ్రీమాన్ శ్రీమతః యజమానః గోత్రోద్భవస్య. మీ గోత్రం మేడిపండు గోత్రోద్భవస్య యజమానస్య నామధేయస్య మీ పేరు మహారాజ శ్రీ చైతన్యనామధేయస్య ధర్మపత్ని కాంతాయాః చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుంకుమకాంక్షిణి లాస్యానాంనీం కన్యాయాం. నేను చెప్పేది మీరు చెప్పాలి. మమ నూతన వివాహ అంగత్వేన కళ్యాణ సౌభాగ్య సిద్ధ్యర్థం విశేషతః భగవతః అనుగ్రహేణ శీఘ్రమేవ సంతాన ప్రాప్తి వంశ అభివృద్ధి గోత్ర అభివృద్ధి సమస్త శుభ సౌఖ్య సిద్ధ్యర్థం మమ సహ కుటుంబానాం. కుటుంబంలో ఉండే అందరి పేర్లు చెప్పండి. లక్ష్మీకర్ రెడ్డి లక్ష్మీకర్ రెడ్డి నామధేయస్ కల్పనా నామ్ని దేవానంద రెడ్డి నామధేయస్య లతా నామ్ని బసిరెడ్డి నామధేయస్య సంధ్యా నామ్ని అనుదీప్ నామధేయస్య చరితా నామ్ని శ్రియాంశ్ నామధేయస్య యశ్వంత్ నామధేయస్య జయదీప్ నామధేయస్య. చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్య ప్రాప్తి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుష ఫల అవాప్తి సిద్ధ్యర్థం విశేషతః భగవతః అనుగ్రహేణ మమ గృహేషు సమస్త సౌభాగ్య సిద్ధ్యర్థం యథాశక్తి యథా భక్తి యథా మిలిత ద్రవ్యేణ
ఆద్య శుభ దివసే శ్రీ వీర వెంకట రమా సహిత సత్య నారాయణ స్వామి దేవత వ్రతాని భక్తేన ఆద్య శుభ దివసే కరిష్యామః. అక్షంతలన్నీ మీ ఆయన చేతికి అమ్మ, కుడి చేతికి వేయండి. ఆ పువ్వుతో నీళ్లు వేస్తే నీళ్లు అక్షంతలు కలిపి ఆ ప్లేట్లో వదిలేయాలి బాబు. వేయండి, కుడి చేతిలో వేసుకోండి, రైట్ హ్యాండ్ వేసుకోండి. నీళ్ళు వేయమ్మ పువ్వుతో. కరిష్యామః కురుష్వ తదంగ నిర్విఘ్నతా సిద్ధ్యర్థం శ్రీమన్మహాగణాధిపతి పూజనాంచ కరిష్యే. చేయి దుడుచుకునేసి మహాగణపతయే నమః లేదా గం గణపతయే నమః అనుకోండి. ఓం గణానా ఆంత్వా శోనకో గృస్తమతో గణపతి జగతి. చేయి దుడుచుకున్న తర్వాత అక్షంతలు చేతిలో పట్టుకోండి. గణానా ఆంత్వా శోనకో గృస్తమతో గణపతి జగతి గణపతి ప్రీత్యర్థే గణపత్యావాహనే వినియోగః. ఓం గణానా ఆంత్వా గణపతిమవామహే కవిం కవీనాముపవస్రవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదానం. మీ ముందున్నటువంటి గణపతి పసుపు ముద్ద పైన 3 సార్లు అక్షంతలు వేయాలి. భూః గణపతిం ఆవాహయామి, భువః గణపతిం ఆవాహయామి, సువః గణపతిం ఆవాహయామి. ఓం భూర్భువస్సువః మహాగణాధిపతయే నమః. మళ్ళీ అక్షంతల చేతిలో పట్టుకొని ఇలా నమస్కారం చేసుకొని శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః అంటూ గణపతిని ధ్యానం చేసుకోండి. ఓం సుముఖస్యేకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః. ద్వాదశేతాని నామాని యపటే సునయారపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సంకటస్యైవ విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్తం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గణపతి మీద అక్షంతలే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అమ్మ టెంకాయ కొట్టడానికి ఒక రాయి కానీ లేదంటే గిన్నె అది ఏమన్నా ఉంటుంది కదా, చెమ్ము చేతిలో తీసుకోండి. కలిసిన చెమ్ము ఇలా పట్టుకోమ్మా నువ్వు. కుడి చేయి పైకి పెట్టండి. మీ కుడి చేయి చెంబు పైన పెట్టండి. ఎడమ చేయి ఇలా మీ కుడి చేతికి తాకండి. ఓం నమో నారాయణాయ అంటూ దేవుడిని చూస్తూ మొక్కండి. ఓం కలుషస్య ముఖే విష్ణు కంఠే రుద్రే సమాశ్రితః మూలే తత్స్థితో బ్రహ్మే మధ్యే మాతృగణాస్పృతాః కుక్షోత్తు సాగరः సర్వే సప్తద్వీపావసుందరः ఋగ్వేదో అథ యజుర్వేదः సామవేదో అథర్వణः అంగైः సదయితా సర్వే కలశాంబు సమాశ్రితः అత్ర గాయత్రి సావిత్రి శాంతి పుష్టీకరే తదా. ఆయాంతు ఇది చేదోడ్చుకోవడానికి పెట్టుకున్నారు. ఆయాంతు మమ అనుకోండి. శాంత్యర్థం దురితక్షేకారకాః సర్వే తీర్థాః జలదాః నదాః ఆయాంతు మమ అనుకోండి. శాంత్యర్థం దురితక్షేకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆత్మానాంచ సంప్రోక్ష్య సర్వాణి సంప్రోక్ష్య. ఎప్పుడైనా కూడా ఏదైనా పూజ చేస్తున్నప్పుడు మనము దేవతల్ని ఇంటికి పిలుస్తాం అన్నమాట. మామూలుగా అతిథులే మన ఇంటికి వస్తే నీళ్ళు ఇవ్వండి అంటే కొంచెం గ్లాస్ కడిగిస్తాం, ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఆ నీళ్ళు తాగాలి. అంతేగాని గ్లాస్ బాగాలేకపోయినా నీళ్ళు బాగాలేకపోయినా వాళ్ళకి తాగాలని ఉన్నా కూడా వాళ్ళు తాగదు, ఎందుకంటే ఆ గ్లాస్ వాళ్ళకి నచ్చదు కాబట్టి. అదేవిధంగా మిమ్మల్ని అనుగ్రహం చేయడానికి ఇంతమంది దేవతలు ఇక్కడికి వస్తున్నప్పుడు మీరు కూడా ఆ దేవతల్ని పూజించడానికి నీళ్ళు ఇవ్వాలి అంటే ఏదో మీరు తాగిన నీళ్ళు బిస్లరీ వాటర్ ఇస్తే తీసుకోదు. మళ్ళీ ఏ నీళ్ళు కావాలి స్వామి అంటే అన్ని నదులకు వెళ్ళి అక్కడి నుంచి నీళ్ళని తెచ్చి ఆ నీళ్ళతో పూజించాలి. కానీ కలియుగంలో మనకు అంత శక్తి లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు చేసే పూజని కలశ పూజ అంటారు. ఎప్పుడైతే ఇలా కలశ పూజ చేసి కలశంలో ఇలా నదీ దేవతలను ఆవాహన చేస్తారో అప్పుడు ఆ కలశంలో అందరూ దేవతలు కూడా మీ ఇంటికి వస్తారు. అందుకే మమ మమ అని 2 సార్లు అనుకున్నారు. అంటే మేము పూజిస్తున్నాము, మా కోసం మా ఇంటికి నదీ దేవతలు రాండి అన్నారు. అందుకే ఇప్పుడు ఆ కలశంలో ఉన్న నీళ్లు అన్ని నదులకు వెళ్ళి తీసుకొచ్చిన నీళ్ళతో సమానం. ఇప్పుడు ఆ నీళ్ళతో పూజిస్తే దేవతలు సంతోషిస్తారు. అందుకు ఆ పువ్వు తీసుకొని మీ తలపైన మీ బాధ్యతలపైన ఈ వస్తువులన్నీ కూడా ఇంట్లోనే పెంచాలన్నమాట. ఎక్కడ బయట నుంచి కొనుక్కొని రాకూడదు. కొనుక్కొచ్చిన దాంతో పూజ చేసినా కూడా ఫలితం ఉండదు అని ఒక శాస్త్రం. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ నది నీళ్ళు ప్రోక్షణ చేస్తే ఆ దోషం అక్కడితో వెళ్ళిపోతుంది. దాని యొక్క పూర్తి ఫలితం మనకు వస్తుంది. అంటే ముఖ్యోద్దేశం ఆ నీళ్ళు అన్ని చోట్ల చల్లాలి, వీలైన అన్ని చోట్ల. ఫస్ట్ మీ తలపైన మీ బాధ్యతలపైన చుట్టూ అన్ని చోట్ల చల్లాలి. ఓం అపవిత్రప్ప విత్రోవా సర్వావస్థాంగతోపివా యస్పరేత్పుండరీకాక్ష సభాశాంతర శుచి. అన్ని చుట్టూ పండ్లు పువ్వులు టెంకాయలు అన్నిటి మీద చల్లండి. అపవిత్రప్ప విత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్పుండరీకాక్ష సభాశాంతర. ఇది పక్కది వెనక్కి కూడా చల్లండి అందరి మీద. సభాష్ ఒకటి ఏదన్నా మీరు పిలిచండి, పని ఆమెను పిలిచి క్లీన్ చేసి. సభాశాంతర శుచి పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః కింద పెట్టేసేయడం.
కొంచెం తిరిగేసి ఆ పువ్వుతో గణపతి పైన 3 సార్లు నీళ్ళు చల్లండి. అమ్మ మీ ఆయన చేయి నువ్వు తాకమ్మ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పాదారవిందయో పాద్యం సమర్పయామి, హస్తారవిందయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఈసారి నీళ్ళని చల్లిన తర్వాత పువ్వు అక్కడే పెట్టండి గణపతి దగ్గర. స్నానం సమర్పయామి. ఓం షణ్ణో దేవీరవిష్టాయ ఆపో భవంతు పీతే శయ్యోదవిశ్రావంతు నః. స్నానం సమర్పయామి. అక్షంతలు పసుపు కుంకుమ వేయండి గణపతిపై. ఎప్పుడు పసుపు కుంకుమ అంటే ఫస్ట్ నువ్వు వేయాలమ్మ. ఆడవాళ్ళు ఫస్ట్ పసుపు కుంకుమకి ఎక్కువ ప్రదర్శన. మీరు అక్షంతలు వేయండి. హరిద్రా కుంకుమం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్రాన్ని సమర్పయామి. అక్కడ ఉన్న కనకాంబరాలు తీసుకొని కొన్ని గణపతి మీద వేయండి. ఓం సుముఖాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః. మిర్చే దాకండి. లంబోదరాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఈ అగరబత్తులు తీసుకొని మంగళహారతి అరటిపండు అన్న తీసుకోండి, లేకపోతే అగరబత్తులు ఒకటి తీసుకోండి. గణపతికి మంగళహారతి. వనస్పతి సద్భూతో గంధాఢ్యో గంధవుత్తమ ఆగ్రహి సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి. అరటిపండు గుర్చేసేయండి. నారికేళ ఫల నైవేద్యం నివేదయామి. ఈ కర్పూరం అక్కడ పెట్టుకో. ఓం భూర్భువస్వః, ఓం తత్సావితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యౌదతద్దేన పరిశేచయామి. ఆ అరటిపండు అవతల వైపు పెట్టండి. అరటిపండు దగ్గర పెట్టండి. ఈ టెంకాయ అటువైపు, ఇది ఇటువైపు. అక్కడ కదా పైన పైన అరటిపండు దగ్గర అక్కడ పెట్టండి. ఇది కూడా ఇటువైపు పెట్టండి. ఆ అరటిపండు పైన టెంకాయ పైన నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్వః ఓం నమః. ఆ పూ చెంబులో వేసేసేయండి. మంగళహారతి తీసుకొని స్వామికి మంగళహారతి ఇవ్వండి. చేపట్టుకో. ఓం నిహసేత గణపతే గణేషు స్వామా గురువిప్రాతపంకమీనాం నరతే త్వక్రియతే కించనాదే మహామర్కం మాగమం చిత్రమస్య. శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీరమణ గోవింద గోవింద. కొంచెం గట్టి చెప్పాలమ్మ గోవింద అని. ఆపద్బాంధవ అనాథ రక్షక వెంకటరమణ గోవింద గో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అక్షంతల చేతిలో పట్టుకోండి. నమస్కారం చేసుకోండి. ఏ కార్యం జరగాలన్నా కూడా దైవబలం కావాలి. చిన్నగా ఉన్నప్పుడు ఏమనుకుని ఉంటారు, బాగా చదువుకుంటే చాలు అంటారు. తర్వాత ఉద్యోగం, తర్వాత వివాహం, తర్వాత సంతానం, తర్వాత సౌభాగ్యం, అన్నీ ఉన్న తర్వాత ఆయుష్, ఆరోగ్యం. ఇలా ప్రతిరోజు ప్రతి నిమిషం మనకి ఏదో ఒకటి కావాల్సిందే. ఏదో ఒకటి లేకపోయినా ఇబ్బంది పడతాం. అనుకున్నవన్నీ లభిస్తున్నాయా అంటే లేవు. మనకు కలగాలి అంటే ఏం చేయాలి? మనం గణపతిని పూజ చేయాలి. ఎందుకంటే ఆయన సిద్ధిని వృద్ధిని వివాహం చేసుకొని క్షేమము లాభము అనే సంతానాన్ని పొందాడు కాబట్టి మొదటిగా ఎవరైతే ఈయనని పూజిస్తారో వాళ్ళకు సిద్ధియోగాన్ని ఇస్తాడు, వృద్ధియోగాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, లాభాన్ని ఇస్తాడు. సిద్ధియోగము వృద్ధియోగము అంటే ఏంటి? అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా మీకు వివాహం జరగడం సిద్ధియోగం. పెళ్ళి అయితే సరిపోదు. పెళ్ళైన తర్వాత సంతానం కావాలి, సౌభాగ్యం కావాలి, ఆయువు కావాలి, ఆరోగ్యం కావాలి. దీన్ని వృద్ధియోగము అంటారు. ఈ సిద్ధి వృద్ధి ప్రసాదించాలని. దాంతోపాటు వైవాహిక జీవితం అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్ని సమస్యలు దాటి అన్ని కార్యాలలో విజయాన్ని పొందడము అంటే కలియుగంలో అసంభవం. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మన హిందూ మతంలో 3 దేవతలు. చదువు రావాలి అంటే సరస్వతీదేవి, ధనం కలగాలి అంటే లక్ష్మీదేవి, అదేవిధంగా సమస్యల్ని పోగొట్టుకోవడానికి ఒక దేవుడు. ఎవరు అంటే సమస్య అనే పదాన్ని సంస్కృతంలో విఘ్న అంటారు. అలాంటి విఘ్నల్ని నాశనం చేస్తాడు కాబట్టి ఈయన పేరు విఘ్నేశ అని. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ గణపతి అనుగ్రహంతోనే వివాహం జరిగింది. ఆ గణపతి అనుగ్రహం చేసి సంతానాన్ని, సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, దాంతోపాటు ఏవైనా చిన్న చిన్న సమస్యలు జాతకరీత్యా గ్రహరీత్యా ఉంటే అవన్నీ తొలగించాలని, అన్ని విధాలుగా అన్ని కార్యాలలో విజయాన్ని కలిగించాలని కళ్ళు మూసుకొని భక్తితో ప్రార్థన చేసుకోండి. మీ మనసులో కొన్ని సంతానాన్ని ప్రసాదించు స్వామి అని మొక్కుంటే చాలు. ఓం రాజాది రాజాయ ప్రసయ సాహిడే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయమక్షం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమన్ మహా గణాధి అధిపతయే నమో నమః. గణపతి మీద అక్షంతలే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజనైన భగవాన్ శ్రీమన్మహాగణాధిపతి సుప్రసన్నా వరదా భవంతు. మమ యజమానస్య శీఘ్రమేవ సంతాన ప్రాప్తి సిద్ధిరస్తు, వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి సిద్ధిరస్తు, సకల సౌభాగ్యైశ్వర్యాభివృద్ధి సిద్ధిరస్తు. మీ అమ్మ వాళ్ళు 12 గంటల లోపల బట్టలు ఇవ్వాలమ్మా. ఏ వస్త్రాలు అయితే తెచ్చినారో ప్లేట్లో పెట్టుకొని రెడీ చేసుకోమని. ఫస్ట్ సారి చేసేటప్పటికి ఎటువంటి నియమాలు ఉండవు.
మామూలుగా చేస్తే బ్రహ్మచర్యంగా ఉండాలి, నియమనిష్టానాలతో ఉండాలి, నాన్ వెజ్ తినకూడదు, ఇవన్నీ నియమాలు ఉంటాయి. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు 16 రోజులు ఎటువంటి దోషాలు లేవు. ఎప్పుడు ఏది చేసినా అన్నీ శుభమే. అష్టమ, నవమ, దశమ ఇవన్నీ ఏముండదు. తాళి బొట్టు కట్టినప్పటి నుంచి ఇంటి ముందు పందిది ఆదిపోయేంత వరకు నిత్య కళ్యాణం పచ్చతోదనం. ఒక రాహుకాలాలు యమగండాలు పాటిస్తే చాలు, మిగతావన్నీ అన్నీ శుభముహూర్తాలే మీకు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కంకణం కట్టుకోవడం వల్ల నియమనిష్టాల అనుష్ఠానాలతో ఉండాల్సిన అవసరం అయితే లేదు. మరి ఏం చేయాలి స్వామి అంటే, ఈ కంకణం కట్టుకొని పూజ అయిపోయినాక విప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఈ కంకణం కట్టుకునేటప్పుడు మీరు మనసులో ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత ఖచ్చితంగా నియమంగా ఉంటాము స్వామి, మా మనసులో ఉన్నటువంటి ఈ కోరిక నెరవేర్చు అని మొక్కోండి. మీ వృత్తి వ్యాపారాలలో ఏమైనా కష్టాలు ఉంటే అవి కూడా మొక్కోవచ్చు. దాంతోపాటు విశేషంగా సంతానం తొందరగా కలగాలి అని మొక్కోండి. కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకోండి. సంతాన గోపాలకృష్ణాయ నమో నమః. నూతన వివాహాంగత్వేన భగవాన్ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం, సమస్త దేవతానుగ్రహ సిద్ధ్యర్థం, సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం, వంశాభివృద్ధి సిద్ధ్యర్థం, గోత్రాభివృద్ధి సిద్ధ్యర్థం, సకల దేవతానుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి యథా భక్తి యథా ధ్యానావాహనాది పూజనైన కంకణదానం కరిష్యామః. నమస్కారం చేసుకొని చెప్పండి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ఈష్ట ప్రసన్న మమ సర్వదా. కుంకుమ తీసి మీ ఆయనకు బొట్టు పెట్టం. ఓం ధ్రువం తేదా జావరోనో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయతాం ధ్రువం. ఒక పువ్వు తీసి కుడి చేతికి కంకణం కట్టమ్మా. టెంకాయ చేతిలో పట్టుకోండి బాబు. రైట్ హ్యాండ్కి పువ్వు పెట్టి కట్టము. ఓం ధ్రువం తేదా జావరోనో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ. ఆ ముడి వేసిన చోట కుంకుమ బొట్టు పెట్టాము. రాష్ట్రం దారయతాం ధ్రువం స్వస్తి రైంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా. ఆమె చేతికి టెంకాయ ఇవ్వండి, బొట్టు పెట్టండి. అవిధవా భవ వర్షాని శతం సాంగ్రంచు పతివ్రత తేజస్వీ జయస్వీ చ ధర్మపత్ని పతి. కొంచెం పెద్ద పెట్టండి, పర్వాలేదు. కుడి చేతికి తాకిచ్చి ఎడమ చేతికి కట్టండి. లెఫ్ట్ హ్యాండ్ కట్టండి, పువ్వు పెట్టి కట్టండి. పువ్వు తీసుకోండి, పువ్వు తీసుకోండి. ఓం ధ్రువం తేదా జావరోనో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయతాం ధ్రువం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒక పువ్వు పెట్టేసి శ్రీ సూర్యాయ నమః అనుకోండి. నవగ్రహ పూజ ప్రారంభమవుతుంది. శ్రీ సూర్యాయ నమః అనుకోండి. ఓం ఆకృష్ణేన. ఇద్దరు చేతితో పట్టుకోవాలి, ఇద్దరు చేతిలో. ఆమె చేతిలో ఆ పండు ఇచ్చేసేయండి. మొత్తం తాంబూలంతో సహా మీరు చేయి కింద నుంచి పట్టుకోండి. శ్రీ సూర్యాయ నమః అనుకోండి. ఓం ఆకృష్ణేన ఆంగీరహిరణ్యస్తు భవితా తృష్టుభా సూర్యప్రీత్యర్థే సూర్యావాహనే వినియోగः. ఓం ఆకృష్ణ రస వర్తమానో నివేశనమృతమత్య అంచ
హిరణ్మయేన సవితాలతేన దేవోయాతి భువనాని పశ్యన్న. ఓం శ్రీ సూర్యగ్రహాయ నమో నమః. చెప్పండి. సూర్యగ్రహ సూర్యగ్రహ అనిష్టేస్తు సూర్యగ్రహ పూజాంచ చకారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే శ్రీ సూర్యగ్రహాయ నమో నమః. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఏ పని చేయాలన్నా కూడా మొదటిగా మనకు కావాల్సింది సంపూర్ణమైన ఆరోగ్యం. అలాంటి ఆరోగ్యాన్ని ఈ సూర్య భగవానుడు ప్రసాదిస్తాడు. కాబట్టి మీకు మీ కుటుంబానికి అందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యం కలగాలి అని చెప్పి ప్రార్థన చేసుకొని మధ్యలో ఉన్న గోధుమల మీద పెట్టి అక్షంతలు వేయండి. అధిదేవత గోధుమల మీద ఆ తాంబూలం పెట్టి అక్షంతలు వేయండి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత శ్రీ సూర్యగ్రహాయ నమో నమః. సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఒక పువ్వు పెట్టండి. శ్రీ సోమాయ నమః అనుకో. ఓం ఆప్యాయ స్వరమేతి సోమో గాయత్రి సోమప్రీచర్తే సోమవాహనే వినియోగ. ఓం తాంబూలాలు పెట్టాము. ఇవన్నీ ఒక్కొక్క వస్తువు 2 తమలపాకులు. ఆప్యాయ స్పదమే ఏదుతే విశ్వద సోమవృష్ట్యో భవావాజస్య సంగతే. చెప్పండి. సోమగ్రహ అనిష్టేస్తు సోమగ్రహ పూజాంచ చకారయేత్ సోమధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడ ఉపశాంతయే. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత సౌభాగ్యం ఉన్నా మనకు మొదటిగా కావాల్సింది మనశ్శాంతి. మనశ్శాంతి లేనప్పుడు ఏ పని చేయలేం. అలాంటి మనశ్శాంతిని ప్రసాదించేది ఎవరు అంటే మనోనియామకుడు శివుడు. ఆ శివుడిని తాకిన గ్రహం ఎవరైనా ఉన్నదంటే చంద్రుడు. అందుకే శివుడిని సోమశేఖర, చంద్రశేఖర, శశిశేఖర అంటారు. అందుకు ఆ చంద్రుడు అనుగ్రహం చేసి మీకు మీ కుటుంబానికి మనశ్శాంతి ప్రసాదించాలి అని చెప్పి ప్రార్థన చేసుకొని వడ్ల మీద పెట్టి అక్షంతలేయండి. వడ్లు ఆగ్నేయాన్ని. అధిదేవత ప్రత్యధిదేవత సహిత సోమగ్రహాయ నమో నమః. సోమగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇంకా 7 పెడితే చాలమ్మ. అక్షంతలే తాంబూలం అమ్మ తీసుకో. ఒక పువ్వు తీసుకోమ్మ. మళ్ళీ కుజాయ నమః అనుకోండి. అగ్నిర్మూర్ధ విరూపో అంగారకో గాయత్రి అంగారక ప్రీచర్తే అంగారక వాహనే వినియోగ. ఓం అగ్నిర్మూర్ధ దివ కకుత్పతి పృథివ్యాయం అప అమృత ఆం సృజున్వతి. ఒకటి స్టేటస్ పెట్టుకుంటుంది. చెప్పండి. కుజగ్రహ అనిష్టేస్తు కుజగ్రహ పూజాంచ చకారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి విశేషతః సమస్త కార్యపీడ రోగపీడ. అంటే ఒకట కుజదోషం ఉందంటే వివాహం అన్న ఆలస్యం అవుతుంది, సంతానం అన్న ఆలస్యం అవుతుంది, లేదంటే అనారోగ్య సమస్యలైనా వస్తాయి. అందుకు ఈ కుజదోషం అనేది ప్రమాదకరం. ఇప్పుడు ఎవరికి లేదు, మన ఇంట్లో ఎవరికైనా కుజదోషం ఉంటే రాబోయే తరానికైనా ఎవరికైనా కూడా ఆ కుజుడు అనుగ్రహించి ఎటువంటి దోషాలు మనకు కలిగించకూడదు అని ప్రార్థన చేసుకొని కందుల మీద పెట్టి అక్షంతలేయండి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత కుజగ్రహాయ నమో నమః. కుజగ్రహం ఆవాహయామి. నిలబడి దెబ్బ ఒకటి పొడుగు పెట్టి అట్లా పొడుగానే స్టేటస్ కోసం. బుధాయ నమః అనుకోండి. మళ్ళీ తాంబూలం తీసుకోండి. ఒక పువ్వు పెట్టమ్మా. ఓం ఉద్బుద్ధ్యమితి బుధో షష్ఠభా బుధ ప్రీచర్తే బుధావాహనే వినియోగ. ఓం ఉద్బుద్ధ్యం సమానస్స కాయస్సమగ్నిమిన్వం బహవస్స నీలాః దరగ్రమగ్నమాసదం చ దేవమింద్రో ఓవతవ శరిఫా ఏవః. చెప్పండి. బుధగ్రహ అనిష్టేస్తు బుధగ్రహ పూజాంచ చకారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతయే. జాతక చక్రంలో బుధగ్రహము అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంట్లో ఎన్ని సౌభాగ్యాలు ఉన్నా కూడా బుద్ధి బాగుండాలి. సద్బుద్ధి లేదు అంటే మీ అత్తగారు చెప్పిన మాట మీకు నచ్చదు, మీ మాట మీ అత్తగారికి నచ్చదు, అబ్బాయి మాట తల్లికి నచ్చదు, తండ్రికి నచ్చదు, అన్నతమ్ముళ్ళ మధ్యలో కలహాలు, ఎక్కడైనా బంధువుల మధ్యలో కలహాలు కలుగుతున్నాయి అంటే ఇంట్లో ఒకరికి సద్బుద్ధి ఉంటే ఒకరికి దుర్బుద్ధి ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. అదే ఇంటికి అందరికీ సద్బుద్ధి ఉందంటే ఎలాంటి కొట్లాటలు మనకు జరగవు. అందుకు ఇంటికి సద్బుద్ధి అనేది చాలా ముఖ్యం. అందుకే ఎక్కడ ఇల్లు తీసుకున్నా వీలైనంత ఈశాన్యానికి డోర్ తీసుకోండి, ఈశాన్యానికి తీసుకోండి అని చెప్తారు అందరు స్వాములు. ఎందుకంటే బుధుడు ఈశాన్యానికి అధిపతి. ఆయన అధిపతి అయినటువంటి గృహంలో మనం ఉన్నాము అంటే ఇంట్లో అందరికీ సద్బుద్ధి కలుగుతుంది అని. అందుకు ఆ బుధుడు అనుగ్రహం చేసి అందరికీ సద్బుద్ధిని కలిగించాలని ప్రార్థన చేసుకొని ఈశాన్యానికి ఉన్న పెసల మీద పెట్టి అక్షంతలేండి. పెసల మీద. అధిదేవత ప్రత్యధిదేవత సహిత బుధగ్రహాయ నమో నమః. నువ్వే చూస్తా కనిపెట్టేయాలమ్మా, నన్ను చూడకూడదు. మీ అమ్మ చెప్తుంది బాగున్నాయి నవధాన్యాలు. నేను చెప్తానులే, అప్పుడు మిస్ అయితే నేను చెప్తాను. బృహస్పతయే నమః అనుకోండి.
ఓం బృహస్పతే కృష్ణమతో బృహస్పతి సృష్టుప బృహస్పతి ప్రీత్యర్థే బృహస్పత్యావాహనే వినియోగः ఓం బృహస్పతే అదేదర్యో అరహ ఆజ్వతి కుతమజ్జనే ఏషు యదీత యచ్చవా సుతప్రయాసు తదస్మాసు ద్రవీణం దేహి చిత్తం చెప్పండి. బృహస్పతి గ్రహ అనిష్టేస్తు బృహస్పతి గ్రహ పూజాంచ చకారయేత్ బృహస్పతి ధ్యానం ప్రవక్ష్యామి విశేషతః సకల పుత్రపీడ ఉపశాంతయే. ఏ పని చేయాలన్నా కూడా మొదటిగా మనకు కావాల్సింది గురుబలం. ఇప్పుడు మీకు ముహూర్తం, మీకు ఒక రోజు ఒక డేట్ ఒక ముహూర్తంలోనే తాలిబొట్టు కట్టండి అని ఇస్తారు. ఏ స్వామి రేపు బాగుంది కదా రేపు కూడా ఇవ్వచ్చు కదా అంటే, ఎప్పుడైతే మీకు గురుబలం ఉంటుందో అప్పుడే మనం పని చేయాలి. ఆ పని చేసినప్పుడే లాభం. అంటే సంతానాన్ని కలిగేయాలన్నా ఏ శుభాన్ని కలిగేయాలన్నా గురుబలం మనకు కావాలి. అందుకే ఎప్పుడైనా జాతకం చూపించేటప్పుడు స్వామి మా పిల్లలకి గురుబలం ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. అంటే గురుబలం వస్తే అన్నీ వచ్చినట్టు. ఇప్పుడు మీకు వివాహం అయింది కాబట్టి సంతాన కారకుడు అవుతాడు. అందుకు గురువు అనుగ్రహం చేసి సంతానాన్ని కలిగించు అని ప్రార్థన చేసుకోవాలి. మన భాషలో చెప్పాలంటే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ అన్నీ ఉన్నా కూడా కరెంటు లేదంటే అది ఉపయోగం కాదు. అదే కరెంట్ ఉండి ఒక చిన్న ఫ్యాన్ ఉన్నా మనకు ఎలా ఉపయోగమో, గురుబలం ఉంది అంటే అన్నీ మనకు దొరుకుతాయి. గురుబలం లేదంటే ఏది దొరకదు. అందుకు ఆ గురువు అనుగ్రహం చేసి సంతానాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేసుకొని శనిగల మీద పెట్టి అక్షంతలేండి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత గురుగ్రహాయ నమో నమః. గురుగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. శుక్రాయ నమః అనుకోండి. ఓం శుక్రశ్వ శుక్వామితే ద్విపదా విరాట్ శుక్ర ప్రీత్యర్థే శుక్రవాహనే వినియోగः. ఓం శుక్రశ్వ శుక్వాముషోజన ప్రప్లాసామి చే దివాన జ్యోతి చెప్పండి. శుక్రగ్రహ అనిష్టేస్తు శుక్రగ్రహ పూజాంచ చకారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి విశేషతః ధనపీడ ఉపశాంతయే. శుక్రుడు అనేటువంటి వాడు ఐశ్వర్యానికి అధిపతి. ఐశ్వర్యము అంటే డబ్బు. ఏ పని చేయాలన్నా కూడా మనకు మొదటిగా కావాల్సింది ఐశ్వర్యం. కాబట్టి ఆ శుక్రుడు అనుగ్రహం చేసి మీకు మీ కుటుంబానికి ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, దాంతోపాటు ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు ఒకటే కాదు, భార్యాభర్తలు కలిసి ఉండడము, అన్యోన్యమైన దాంపత్యాన్ని పొందడం కూడా ఐశ్వర్యమే. అందుకు అన్ని విధాలుగా సౌభాగ్యాన్ని, కలత్ర దోషాలు అంటే భార్యాభర్తల మధ్యలో ఏవైనా సమస్యలు ఉంటే అవి దూరం చేయాలని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేసుకొని అలసందలు ఆ వైట్ కలర్ అక్కడ పెట్టి అక్షంతలే. అధిదేవత ప్రత్యధిదేవత సహిత శుక్రగ్రహాయ నమో నమః. శుక్రగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. శ్రీ శనేశ్వరాయ నమః అనుకోండి. ఓం శమగ్నిదగ్నిదం పిడి శనేశ్వర వృష్ణికా శనేశ్వర ప్రీత్యర్థే శనేశ్వర వాహనే వినియోగः. ఓం శమగ్నిదగ్నిభిక్కలశ్చన్న సవ సూర్యాः శంవాతో వాత్పరపస్థితः చెప్పండి. శనేశ్వర గ్రహ అనిష్టేస్తు శనేశ్వర గ్రహ పూజాంచ చకారయేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి విశేషతః సమస్త ధనపీడ మా ప్రాణపీడ ఉపశాంతయే. జాతక చక్రంలో శనేశ్వరుడు అనేటువంటి వాడు చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఆయన ఉన్నప్పుడే అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఆయన కష్టాలు ఇవ్వాలనుకున్నప్పుడే అన్ని కష్టాలు వస్తాయి. మకర రాశి, కుంభరాశి, మీనరాశి వాళ్ళకు 7 ఏళ్ల శని నడుస్తుంది. అందుకు మన ఇంట్లో ఏదైనా మకర రాశి, కుంభరాశి, మీనరాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ 7 ఏళ్ల శని బాధలు కలగకూడదు అని ప్రార్థన చేసుకొని అక్కడ నువ్వుల మీద పెట్టి అక్షంతలేయండి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత శ్రీ శనేశ్వర గ్రహాయ నమో నమః. శనేశ్వర గ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. రాహవే నమః అనుకోండి. ఓం కయానో వామదేవో రాహు జగతే రాహు ప్రీత్యర్థే రాహ్వావాహనే వినియోగः. హలో. రాహుగ్రహ అనిష్టేస్తు రాహుగ్రహ పూజాంచ చకారయేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి విశేషతః చక్షుపీడ ఉపశాంతయే. రాహుగ్రహం అనేవాడు చక్షుకారకుడు అంటే కంటికి సంబంధించిన వాడు అని అర్థం. ఒకటి మనపైన నరదృష్టి దోషాలు ఉంటే తొలగిస్తాడు, కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిస్తాడు. అందుకు ఆ నరదృష్టి దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోవాలని, అన్యోన్యమైన దాంపత్యాన్ని, సంతానాన్ని కలిగించాలి అని చెప్పి ప్రార్థన చేసుకొని మినుముల మీద పెట్టి అక్షంతలేయండి. బ్లాక్ కలర్. అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహాయ నమో నమః. రాహుగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. అక్షంతలేయాలి. కేతవే నమః అనుకోండి.
ఓం కేతం కృన్వన్నామదుచ్ఛందో కేతుర్గాయత్రీ కేతుప్రీచర్తే కేత్వా వాహనే వినియోగः ఓం కేతం కృన్వన్నా కేతవేపేషో మధ్యో అపేషదే సంషద్భిరాజాయతः చపటి కేతుగ్రహ అనిష్టేస్తు కేతుగ్రహ పూజాంచ చకారయేత్ కేతుధ్యానం ప్రవక్ష్యామి విశేషతః సమస్త నవగ్రహ పీడ ఉపశాంతయే. కేతుగ్రహానికి శిరస్సు ఉండదు, కేవలం మొండెం మాత్రమే ఉంటుంది కాబట్టి మంచి వాళ్ళతో ఉన్నప్పుడు మంచి చేస్తాడు, చెడు వాళ్ళతో ఉన్నప్పుడు చెడు చేస్తాడు. అందుకు ఆయన్ని మనం పూజించేటప్పుడు ఆయన పూజ చేస్తే అందరి అనుగ్రహం కలుగుతుంది. అందుకే మీరు ప్రపంచంలో ఎక్కడ ఎవరి దగ్గర జ్యోతిష్యం చూపించుకున్నా మొదటిగా రాహుకేతు పూజ చేసుకోండి, అంతా బాగా జరుగుతుంది అంటారు. ఎందుకంటే వీళ్ళు బాగుంటే అంతా బాగున్నట్టు. అందుకు ఆ కేతుగ్రహం అనుగ్రహం చేసి 9 గ్రహాల దోషాలని తొలగించాలని ప్రార్థన చేసుకొని అక్కడ పెట్టి అక్షంతలే. అధిదేవత ప్రత్యతి దేవత సహిత కేతుగ్రహాయ నమో నమః. 9 గ్రహాల మీద అక్షంతలేయండి. ఆదిత్యాయ 9 గ్రహాల మీద అక్షంతలేయండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహనార్థి అక్షతాన్ని సమర్పయామి. 9 పూలు తీసుకొని ఒక్కొక్క పువ్వు నీళ్ళలో అద్ది నీళ్ళని ఆ తాంబూలంలో చల్లేసి అంటే ఆ నవధాన్యాల మీద చల్లి పువ్వు అక్కడే పెట్టారు. తీసుకున్నాం ఒక పువ్వు నేను చెప్తాను నీళ్ళలో వద్దమ్మా, ఏదైనా ఒక అరటిపండు మీద చల్లు అక్కడ పెట్టేసాయి. బాగా పెట్టమ్మా పువ్వు బాగా పెట్టు. అమ్మ అక్కని పిలిచండి ఇంటికి యజమాని దాన్ని అక్క అన్నిటి మీద అలా మిగతా 8 ప్లేసెస్కు ధ్యాయామి ధ్యానం ఏమన్నా లక్ష్మీదేవి కానీ ఏమైనా వెండి కాయని కానీ ఏమైనా ఉంటే కుంకుమార్చన చేస్తుంది. ఏదైనా లక్ష్మీదేవి చిన్న విగ్రహం ఉంటే లక్ష్మీదేవిది ఏదైనా ఒక కాయిన్ డాలర్ ఏం లేవా అంటే మళ్ళీ మీరు బీరువాలో పెట్టుకోవడానికే. అపో యాచామి భేషజం అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజ అగ్నించ విశ్వయంభో మాపశ్చ విశ్వాహ భేషజీ. ఆదిత్యాదినవగ్రహ దేవతాయ నమో నమః. స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి. అక్షంతలు పసుపు కుంకుమ వేయండి నవగ్రహాల మీద. ఆదిత్యాయ నమః ఓం సోమాయ నమః ఓం మంగళాయ నమః ఓం బుధాయ నమః ఓం. కొంచెం ఫాస్ట్ చేయండి అమ్మా, తీసుకున్నాం. బుధాయ నమః ఓం బృహస్పతయే నమః ఓం గురవే నమః ఓం శుక్రాయ నమః ఓం శనేశ్వరాయ నమః ఓం రాహవే నమః ఓం కేతవే నమః ఓం. ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమో నమః. స్నానం సమర్పయామి హరిద్రా కుంకుమం సమర్పయామి. కనకామదాల పుష్పాలు వేయండి అమ్మ, 9 పూలు వేయండి. ఆదిత్యాయ నమః ఓం కనకామదాలే అమ్మ కొంచెం. ఆదిత్యాయ నమః ఓం సోమాయ నమః ఓం మంగళాయ నమః. అమ్మ చేపట్టుకో కింద అరటిపండ్ల దగ్గర. వనస్పతి సద్భూతో గంధాఢ్యో గంధవుత్తమ ఆగ్రహిత్ సర్వదేవానాం ధూపో యం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. దీపాన్ని చూసి నమస్కారం చేసుకోండి. నవధాన్యాలు చేతో తాకండి, నవధాన్యాలు నివేదన చేయాలి. నవధాన్యాలు చేతో తాకండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సావితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వదంతేన పరిశేచయామి. అమ్మ దీంట్లో కొంచెం చల్లుకుంటాను లేమ్మ, నేను చల్లుకుంటాను. ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వదంతేన పరిశేచయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ. నమస్కారం చేసుకో బాబు. కర్పూరం వెలిగించుకోమ్మ. నారికేళ ఫల నైవేద్యం నివేదయామి. నాకు ఇచ్చేసి కర్పూరం వెలిగి మేము కొడితే రావాలేమ్మ, అందుకే నేను కొట్టు. మళ్ళీ కథలకి నువ్వు కొట్టాలి, అందుకు టైట్ కావద్దని నేనే కొట్టాను. ఇట్లా కొంచెం నిదానం కొట్టుకుంటే నీళ్లు బయటికి పడదు. మంచిదేలే, నువ్వు ఎంత ఫస్ట్ ఒకటేసారి కొడితే చాలా మంచిదే, కానీ వాళ్ళకి నీళ్ళు పడితే ఇబ్బంది. అక్కడ అరటిపండ్ల దగ్గర పెట్టేసేయండి, మధ్యలో పెట్టేసేయండి. ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమో నమః. చేపట్టుకోవాలి. జయతి హరిరచించ సర్వదేవైకవంజ పరమగురుదవిష్ట వ్యాప్యత సజ్జనానాం నిఖిల గుణగణానో నిత్య నిర్ముక్త దోష సదసి జయనోసో శ్రీపతిర్మానదోనః. ఆవాహిత దేవతాయ నమో నమః. కర్పూర నీరాంజన దీపం దర్శయామి. హాత్ తీసుకోండి. లక్ష్మీ రమణ గోవింద. వైకుంఠం దాకా వినిపించాలమ్మా, కింద దాకా వినిపించడం లేదు. కొంచెం గట్టిగా చెప్పాలి. మీరు ఉత్సాహంగా ఉంటే పూజ మంచిది. ఆపద్బాంధవ అనాథ రక్షక వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అక్షంతల చేతిలో పట్టుకోండి. అందరు ఏమంటారు? కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కష్టపడంటే లాభం వస్తుంది అంటారు. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా కూడా లాభం ఉండదు. ఒక్కొక్కసారి మనం ఏమీ ప్రయత్నం చేయకపోయినా అనుకున్న దానికన్నా ఎక్కువ లాభం వస్తుంది. అది ఎలా సాధ్యం స్వామి? లాభం వచ్చినప్పుడు అంటే మనం కష్టపడితేనే కదా లాభం రావాలి అంటే దానికి మన శాస్త్రం ఏం చెప్తుంది?
నవగ్రహాల స్థితిగతులు, మనం పుట్టిన నక్షత్రాన్ని రాశిని ఆధారం చేసుకొని ఫలితాలు ఉంటాయి. ఆ నవగ్రహాలు శుభస్థానాల్లో ఉంటే అన్ని శుభాలు మనకే. అదే అశుభ స్థానాల్లో ఉంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా శుభం జరగదు. శుభస్థానాల్లో ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే అన్నీ బాగా జరిగిపోతూ ఉంటాయి. మరి అశుభ స్థానాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? అందరూ దేవతలు వెళ్ళి నవగ్రహ దేవతల్ని ప్రార్థన చేస్తారు. మీ నుండి మాకు కష్టం కలగకూడదు అంటే మేము ఏం చేయాలి అని. అప్పుడు ఆ నవగ్రహ దేవతలు మేధ పర్వతాన్ని ఆధారం చేసుకొని ఒక్కొక్క దిగ్భాగంలో నిలబడి మాకు ఈ ధాన్యం అంటే ఇష్టము అన్నారు. అప్పటి నుండి ఈ ధాన్యాలకి నవధాన్యాలు అని ప్రసిద్ధి. ఎవరైతే మనకు కష్టం కలిగిస్తున్నారో వాళ్ళకి ఇష్టమైంది మనకి ఇస్తే వాళ్ళు మనకు ఎలా కష్టం కలిగించదో అలా నవగ్రహ దేవతలకు ఇష్టమైన నవధాన్యాల్ని వాళ్ళకి ఇష్టమైన ప్రాంతంలో పెట్టి ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఆ 9 గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. అలా కలిగినప్పుడు సంతానము, సౌభాగ్యము, ఐశ్వర్యము అన్నీ కలుగుతాయి. కాబట్టి ఆ నవగ్రహ దేవతల్ని ప్రార్థన చేసుకొని ఏవైనా నవగ్రహ దోషాలు ఉంటే తొలగిపోవాలని, అన్ని శుభాలు జరగాలని చెప్పి కళ్ళు మూసుకొని భక్తితో ప్రార్థన చేసుకోండి. ఓం రాజాదిరాజాయ ప్రసయ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ పక్షం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమో నమః. చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నీరాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. నవగ్రహాల మీద అక్షంతలు వేయి. అనయాధ్యానావాహనాది షోడశోపచార పూజనైన భగవాన్ శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతా సుప్రసన్నా వరదా భవంతు. మమ యజమానస్య ఆదిత్యాది నవగ్రహ దేవతా అనుగ్రహ సిద్ధిరస్తు. ఆదిత్యానాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత సిద్ధిరస్తు. నవగ్రహానుగ్రహేణ శీఘ్రమేవ సంతాన ప్రాప్తి సిద్ధిరస్తు తదాస్తు. ఇక్కడ దాకా గణపతి పూజ, నవగ్రహ పూజ అయిపోయింది. ఇంకా పైన చేయాల్సిన పూజలు చాలా ఉన్నాయి. అన్ని పూజలు చేస్తే సాయంత్రం 3 అవుతుంది మామూలుగా అయితే. కానీ దేశకాలం తంత్ర ఏదైనా ఏ పూజలు చేయాలో ఆ పూజలు చేయాలి. మళ్ళీ అంతమంది దేవతల్ని పూజించాలి కదా స్వామి అంటే దానికి శాస్త్రం పంచలోక పాలకులు అని ఒక 5 మంది దేవతల్ని పెట్టారు. ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వినాయకుడు, పార్వతి. ఏ దేవుడు ఏ దేవత అయినా కూడా ఈ 5 మంది రూపాలే. ఏ దేవుడిని తీసుకున్నా వీళ్ళకి సబ్స్టిట్యూట్గానే ఉంటారు. అంటే వాళ్ళ అవతారమైనా ఉంటుంది, వాళ్ళ అంశమైనా ఉంటుంది. అందుకు ఆ 5 మంది దేవతల్ని పూజిస్తే 3 కోటి దేవతల్ని పూజించినట్లే. అందుకు కలశం మీద 5 సార్లు అక్షంతలు వేయి. 5 సార్లు అక్షంతలు వేయి. ఓం బ్రహ్మాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం శివాత్మికాయ నమః, ఓం గౌర్యే నమః, ఓం గణపతయే నమో నమః. మీ ఇంటి దేవుడు కులదేవత. ఇంటి దేవుడు ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామి. అక్షంతలు చేతిలో పట్టుకొని లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః అనుకోండి. ఓం శ్రేకాంతాయ కళ్యాణ నిదయే నిదయర్తినా శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అస్మిన్ కలశే కులదేవత కలశం మీద వేడి. భూహు లక్ష్మీ వెంకటేశ్వరం ఆవాహయామి. ఇన్ని పూజలు అయిన తర్వాత ఇంక పైన సత్యనారాయణ స్వామి పూజ ప్రారంభమవుతుంది. ఈ స్వామిని పూజించేటప్పుడు మొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే భక్తి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆకలి అయిందంటే ఇంటికి తొందరగా వెళ్తాం, ఎందుకంటే అక్కడ ఆహారం చేసి ఉంటుంది. అక్కడ అన్నమే లేదనుకోండి, మీరు తొందరగా వెళ్ళినా ఒకటే, నిదానంగా వెళ్ళినా ఒకటి. అదేవిధంగా మనం పూజ చేసేటప్పుడు ఎదురుగా వెండి కలశం పెట్టామా, బంగారు కలశం పెట్టామా, మంటపం పెట్టామా, ఇవన్నీ దేవుడు చూడడు. మనం ఎంత భక్తితో పిలిచామనేది మాత్రమే ముఖ్యం. ఎందుకంటే ఆ దేవుడు అక్కడ ఉన్నప్పుడే అవి పెడితే మంచిది. ఆ దేవుడు లేనప్పుడు మనం ఎంత అలంకారం చేసినా లాభం లేదు. అందుకు ఆ దేవుడు రావాలంటే ఏం చేయాలి? మనం ఎంత భక్తితో పిలిస్తే అంత వేగంగా వస్తాడు. ఎందుకు స్వామి ఇంత కష్టపడి పెళ్ళి మొన్ననే అయిపోయింది, నేను ఊరికి వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి, ఇంత షార్ట్ టైంలో కూడా ఈ పూజలు ఎందుకు చేసుకోవాలి అంటే ఎప్పుడైనా కూడా దేవుడు అనేటువంటి వాడు శుభస్వరూపుడు. ఎప్పుడైనా మన దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే పాజిటివ్ మన దగ్గరికి రావాలి. అలా మన ఇంట్లో ఏదైనా శుభం జరగాలంటే అశుభాలు మొదటిగా తొలగిపోవాలి. అశుభాలు తొలగిపోవాలంటే శుభం రావాలి. శుభం రావాలంటే దేవుడు రావాలి. దేవుడు రావాలంటే ఈ పూజ చేయాలి. అంటే ముఖ్యోద్దేశం ఇలా మనం ఇంట్లో పూజ చేసినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, కొత్తగా వివాహమైన వాళ్ళకి బాగుంటుంది, బంధు బాంధవ్యులందరికీ బాగుంటుంది. ఆ సదుద్దేశంతో ఎప్పుడు ఏ పూజ చేసినా, గృహప్రవేశం చేసినా, వివాహం చేసినా, ఉపనయనం చేసినా వ్రతం చేయడం ఆచారం. అంటే ఇదంతా చెప్పడం ఎందుకు అంటే మీరు కళ్ళు మూసుకొని ఎంత భక్తితో పిలిస్తే దేవుడు అంత వేగంగా వస్తాడు. ఆయన ఎంత బాగా వచ్చి కూర్చుంటాడో మనకు అన్ని శుభాలు కలుగుతాయి. మన భాషలో చెప్పాలంటే సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉంటుంది, చీకటి ఉన్నప్పుడు సూర్యుడు వస్తే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అదే వెళ్ళిపోతుంది. అలా ఇంట్లో కూడా కొంచెం చీకటి ఉన్నప్పుడు దేవుడు అనే సూర్యుడు వచ్చినప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ శుభాలు అవంతగా తొలగిపోతాయి. అందుకు అక్షంతలు చేతిలో పట్టుకోండి. ఒక 3 నిమిషాలు ఉంటుంది మంత్రము. కళ్ళు మూసుకొని చూసిన వాళ్ళకి అంతే పుణ్యం కాబట్టి శ్రీ సత్యనారాయణ స్వామినే నమః అంటూ ధ్యానం చేసుకోవాలి. కళ్ళు తెరిచిన వెంటనే అంటే నేను చెప్పిన వెంటనే
కొంచెం తల వంచి లోపల ఉన్న ఫోటోని చూసి నమస్కారం చేసుకోండి. మనకు కనపడదు కాబట్టి ఆ మంటపం చూసుకున్నా చాలు. మనం అంటే దేవుణ్ణి చూస్తే చాలు. కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకోండి. శ్రీ సత్యదేవాయ నమః అనుకోండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం జన్మాద్యస్య యతోన్వయాతి శాస్త్రేష్వవిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మవృదాయ ఆదికవయే ముష్యంతి యం సూరయః తేజోవారి మృదాం యదా వినిమయో యత్నస్య సర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తక్వాకం సత్యం పరం ధీమహి లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతతపస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సదసిజాం వందే ముకుంద ప్రియాం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కళ్ళు తెచ్చి నమస్కారం చేసుకోండి. ఇదం విష్ణోర్విచక్రమే త్రేదాడిదాదే పదం సమోల్దమస్య పాం సుదే ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం చేసుకొని 3 సార్లు అక్షతలు వేయండి. అమ్మ పంచామృతం చెప్పేయండి అమ్మ. భూహు రమాసైత సత్యనారాయణం ఆవాహయామి, భువః రమాసైత సత్యనారాయణం ఆవాహయామి, సువః రమాసైత సత్యనారాయణం ఆవాహయామి. అక్షంతలు చేతిలో పట్టుకోండి. చెప్పండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయ హరం సర్వ లోకైక నాథం విం విష్ణవే నమో నమః. నమస్కారం చేసుకుని సత్యనారాయణ స్వామి మీద అక్షతలే. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం సహస్రాశీర్షా పురుష సహస్రాక్ష సహస్రాపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగులం. ఒక పువ్వుతో 3 సార్లు నీళ్ళు చల్లండి. పాదారవిందయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, హస్తారవిందయో ఆద్యం సమర్పయామి. గంధం నీళ్ళు కొంచెం చల్లండి. పువ్వుతో గంధం నీళ్ళు చల్లండి. స్నానం సమర్పయామి. ఓం ఆ పువ్వు అక్కడ వేసేసాము. షన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రావంతునః. ఒక పువ్వు తీసుకొని పంచామృతంలో అద్ది 11 సార్లు ప్రోక్షణం చేయండి. 11 టైమ్స్. మామూలుగా విగ్రహం ఉంటే అభిషేకం చేస్తాము. పువ్వుని ఇలా అద్దేసి పంచామృతంలో 11 టైమ్స్ ఇద్దరు చేయబట్టుకొని ప్రోక్షణం చేయండి. ఓం ఆ పోషిష్టాభయోభవస్త. దీంట్లో 11 సార్లు అద్ది చల్లాలి. ఆ పోషిష్టామయోభవస్తానా ఊర్జేదాతనః మహేదనాయ చక్షాసే యోవశివతామోదసస్తస్యాబాధేతే అనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమావవో యస్యక్షయాయుజున్వాద ఆపో జనయదాచనః రమా సైత సత్యనారాయణ స్వామి దేవతాయ నమో నమః. అప్పు అక్కడ వేసాం. పంచామృత స్నానం సమర్పయామి. మంచినీళ్ళ నద్ది ప్రోక్షణం చేయండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. అప్పు అక్కడ వేసేసాం. గంధము పసుపు కుంకుమ అంటే ఒక పువ్వుకి గంధం అంటించి లోపల దేవుడికి వేసేసేయండి. పసుపు కుంకుమ వేయండి. సార్ మీరు ఆ పూల తట్ట తీసుకోండి. ఇక్కడ అలా వేసేసాము స్వామికి. గంధం సమర్పయామి, హరిద్ర కుంకుమం సమర్పయామి. అమ్మ ఈ ఇంటి వాళ్ళు ఎవరన్నా ఒక ఆడవాళ్ళందరికీ గంధము పూలు పెట్టడానికి ఇంటి వాళ్ళు ఎవరన్నా మన ఇంటి వాళ్ళు ఎవరన్నా పిలిచాడు సార్. కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామ. కుంకుమ అర్చన చేసినాక ఇస్తామమ్మా. కుంకుమ అర్చన చేస్తున్నది ఇక. కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదొక వెనక ఫోటో కూడా వేస్తుండాలి. బాగా ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇలా అదోక్షజాయ నమః. ఇలా వేయండి. అదోక్షజాయ నమః. ఓం అవన్నీ పూలు అయిపో. నారసింహాయ నమః. ఓం ఇలా తీసుకొని ఇలా
అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం శ్రీహరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం గౌర్యై నమః ఓం పద్మాయ నమః ఓం శుచయే నమః ఓం మేధాయ నమః ఓం స్వాహాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం ధృతే నమః ఓం పృష్టే నమః ఓం పృష్టే నమః ఓం ఆత్మన్యే నమః ఓం కులదేవత్యై నమః ఓం బ్రాహ్మే నమః ఓం వరాహాయ నమః ఓం చాముండాయ నమః ఓం గౌర్యై నమః ఓం దుర్గాయ నమః ఓం క్షేత్రబాలాయ నమః ఓం ఆవాయిత రమాసైతస్య నారాయణ స్వామి దేవతాయ నమో నమః కాలోద్భవ నానావిధ పరిమళపత్రాన్ని సమర్పయామి. నువ్వు మామూలుగా బొట్టు, మాంగళ్యానికి బొట్టు, గాజులకి కడుపుకి 5 చోట్ల పెట్టుకోవాలి. మాంగళ్యానికి పెట్టుకోమా. ఎడమ చేతితో నుంచి తీసుకోండి, కుడి చేతి నుంచి ఎడమ చేతికి గాజులకు పెట్టుకోమా. కుడి చేతితో తీసుకొని కడుపుకి, వీలైతే నాభికి. ఆ ప్లేట్ ఇక్కడ ఇచ్చేసాను. ఇంకొక దాంట్లో శ్రీ చెప్పండి చేసుకొని ఆ లక్ష్మీదేవిని అక్కడ మధ్యలో పెట్టేసాయి. అమ్మ అక్షంతలు ఇక్కడేమో అక్షంతలు గిన్నె ఇచ్చేసాను. ఆ చెంబులో ఉన్న నీళ్ళు ఇచ్చేసాను. ఇది కొంచెం ఆ ప్లేట్ మూతలో పెట్టుకోమ్మా అక్షంతలు. అమ్మ వచ్చిన వాళ్ళందరికీ కూడా తలపైన ఇట్లా నీళ్ళు చల్లాలి. కుంకుమ పొట్టు పెట్టుకోమని కథ వినేంత వరకు మొత్తం ఎవరు తింటుందో వాళ్ళు మాత్రం అక్షంతలు తీసుకోమని చెప్పండి. అమ్మ 12 గంటల 15 నిమిషాలకు పూజ అయిపోతుంది. అంతవరకు కూర్చుంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే అక్షంతలు తీసుకోండి. లేని పక్షంలో చివరి అధ్యాయానికి మళ్ళీ ఇస్తాం. అమ్మ మీరు బట్టలు వస్త్రాలు ఇద్దురా. 12 గంటలకు రావు కాలం మళ్ళీ బొట్టు పెట్టమ్మ. ఓం నిత్య సుమంగళీ భవ ఆయుష్మాన్ భవ మనోవాంఛా సిద్ధిరస్తు తదాస్తు. ప్రథమ కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుంకుమకాంక్షిణి. అమ్మాయి పేరు లాస్య కదా. లాస్య నామ్నిం కన్యాయం కన్యాదానాంగత్వేన యథాశక్తి వివాహకాలే సత్యనారాయణ స్వామి వ్రతాంగత్వేన వస్త్రదానమహం సంప్రదతే. కొంతమందికి ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళకి యజ్ఞయాగాదులు చేసే శక్తి లేదు కదా స్వామి అంటే, ఎప్పుడైతే మీరు కన్యాదానం చేసింటారో అప్పుడు స్వామి ఒక మంత్రం చెప్పింటాడు, కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతామని. ఈ అమ్మాయిని నువ్వు పరిపాలించు స్వామి, నువ్వు ఎప్పుడు ఏ శుభకార్యం చేసినా కూడా మొదటిగా మేము వస్త్రాలు ఇస్తాము. ఆ వస్త్రాలు ధరించి మీరు కూర్చుంటే మీ అమ్మా నాన్నలకు కూడా పుణ్యం వస్తుంది. మీ అమ్మా నాన్నలకు ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో డౌటే లేదు. వాళ్ళ అమ్మా నాన్నకు కూడా రావాలి అంటే గోత్రం మారిపోయింది కదా స్వామి అంటే, ఈ వస్త్రాలు ఒంటిపైన వేసుకొని చదువుకుంటే అంటే ఏ పూజలు చేసినా వాళ్ళకి పుణ్యం 2 వర్గాలకి వస్తుంది. కాబట్టి ఇప్పుడే కాదు, ఇల్లు కట్టినా ఏం చేసినా ఏ శుభకార్యం చేసినా మొదటిగా పుట్టింటి నుంచి మీరు వస్త్రాలు ఇవ్వాల్సిందే. అక్షంతలు వేసి ఆశీర్వాదం చేయండి. శతమానం భవతి. చేతికి ఇచ్చేసాయి. చీర కొంగు పట్టుకోమ్మ కుడివైపు నుంచి, రైట్ సైడ్ నుంచి వస్తుందా? రైట్ సైడ్. మనోదతాః శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. హరి ఓం. ఏకదా నైమిషారణ్యే ఋషే శౌనకాదయాః. పూర్వము నైమిషారణ్యము అనేటువంటి అరణ్యం ఉండేది. అక్కడ శౌనకాది మహర్షులు అనేటువంటి మహర్షులు ఉండేవారు. సుతాచార్యులు అనేటువంటి మహానుభావులు ఉండేవారు. ఆ సుతాచార్యులని శౌనకాది మహర్షులు ప్రశ్నిస్తారు. ఏమని అంటే, కలియుగంలో మానవుడు దుర్లభుడైపోతున్నాడు. అలాంటి మానవుడికి విద్య ఉంటే ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉంటే వివాహం లేదు, వివాహం ఉంటే సంతానం లేదు, అన్నీ ఉంటే సౌభాగ్యం లేదు, ఆయువు లేదు, ఆరోగ్యం లేదు. ఇలా ప్రతిరోజు ప్రతి పనిలో కష్టపడుతున్న మానవుడికి అన్ని కార్యాలలో విజయం కలగాలన్నా, విద్య కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, సంతానం కావాలన్నా, సౌభాగ్యం కావాలన్నా ఏ దేవుడిని పూజించాలి, ఏ దేవుడు సత్యమైన దేవుడు, ఏ దేవుడు నిత్యమైన దేవుడు అని అడుగుతారు. అప్పుడు సుధాచార్యులు అంటారు, కలియుగే విష్ణునామస్మరణాన్ముక్త అంటే కలియుగంలో విష్ణునామస్మరణని మించింది ఇంకోటి ఏదీ లేదు, అదే ముక్తికి మార్గం. అందుకు విష్ణునామస్మరణతో ఉన్నటువంటి గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి వ్రతాన్ని ఒకటి మీకు చెప్తాను అని చెప్పి శౌనకాది మహర్షులకు సుతాచార్యులు చెప్పడం ప్రారంభిస్తారు. ఏమని అంటే, త్రిలోక సంచారులైన నారద మహర్షులు అన్ని లోకాలు ఆ ముందున్న ప్లేట్ తీసి లైన్గా క్లీన్ చేసి ఆ ప్లేట్ తీసేస్తారు. ఈ స్టీల్ ప్లేట్ అటువైపు పెట్టుకో.
ఆ శౌనకాది మహర్షులు ప్రశ్నించినప్పుడు శ్రీ మహావిష్ణువు గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. ఏమని అంటే, త్రిలోక సంచారులైన నారద మహర్షులు అన్ని లోకాలు సంచారం చేస్తూ 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 కలియుగంతో కూడిన భూలోకానికి వస్తారు. ఈ లోకం ఎటువంటిది అంటే, చట్మేవ యత్ర పరమం నసురాస్య పూజ్యాహ. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా అధర్మం. ఇది చూసేసరికి నారద మహర్షికి ఏమనిపిస్తుంది, సృష్టికారకుడు బ్రహ్మ, ఆయన సృష్టిని బాగా చేస్తున్నాడు. లయకారకుడు శివుడు, ఆయన కూడా లయని బాగా చేస్తున్నాడు. కానీ స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు అందరి దుస్థితికి కారణమయ్యాడు. అలాంటి అందరి దుస్థితికి కారణమైన శ్రీ మహావిష్ణువుని నేను తిడతాను అని చెప్పి కోపంగా వెళ్తాడు. ఆయన ఉండేది ఎక్కడ? వైకుంఠం. వైకుంఠము అంటే ఏంటి? సప్తద్వారాలు, 7 బంగారు వాకులు తెరిచిన తర్వాత క్షీర సముద్రం అంటే పాల సముద్రం, దాంట్లో అనంత శేషసాయి అంటే అనంత పడగలతో కూడిన పాము, దానిపైన శ్రీ మహావిష్ణువు పనుకొని ఉంటే లక్ష్మీదేవి పాదసేవన చేస్తున్నటువంటి రూపం. దీన్నే మనము గోవిందరాజస్వామి లేదా అనంత పద్మనాభ స్వామి లేదా శ్రీరంగనాథ స్వామి అంటారు. ఈ రూపంలో స్వామి సుందరంగా ఉన్నప్పుడు ఈయన కోపంగా వచ్చి ద్వారాలు తెరుస్తాడు. తెలిసిన వెంటనే ఆనందపడిపోతాడు. ఇదేంటి స్వామి, ఎవరైనా కోపంగా ఇంటికి వస్తే ఏం చేస్తారు? కొడతారు, తిడతారు. అలాంటిది ఈయన ఎందుకు ఆనందపడిపోతున్నాడు అంటే, మన్మత రూప. ఒక చిన్న పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే మనం కొట్టాలని వెళ్తాం. వెళ్ళిన వెంటనే వాళ్ళ అమాయకంగా ముఖం చూపిస్తే మనం కొట్టలేం, ముద్దు పెట్టేసుకుంటాం. ఎందుకంటే ఆ అమాయకత్వాన్ని చూసిన వెంటనే మనలో ఉన్నటువంటి కోపం అంతా శాంతమవుతుంది. అలాంటి ముగ్ధ రూపానికి కారకుడు ఎవరు? మన్మథుడు. అలాంటి మన్మథుడికే మన్మథుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆ శ్రీ మహావిష్ణువు మన్మథ స్వరూపుడు. అత్యంత సుందరంగా, అత్యంత ప్రకాశమానంగా ఉండేసరికి అసలు నేను ఎందుకు వచ్చాను అనే విషయాన్ని కూడా మర్చిపోతాడు. మర్చిపోయి స్వామిని స్తోత్రం చేస్తాడు. అప్పుడు చేసిన స్తోత్రమే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సుదేశం అని. అందుకే ఎక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా మొదటిగా చెప్పే శ్లోకమే శాంతాకారం భుజగశయనం అని. అలా ధ్యానం చేసిన వెంటనే శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేస్తాడు. నిద్ర నుంచి లేచిన వెంటనే ఏం చేస్తాడు అంటే, ఏంటి నాదా ఇలా వచ్చావు అని అంటున్నాడు. ఆ మైక్ చూసుకుంటున్నా, బ్యాక్ డేట్ పెట్టాను, టౌన్ పక్కన శాంతాకారం భుజగశయనం అని స్తోత్రం చేస్తాడు. అలా చేసిన వెంటనే ఆ శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేస్తాడు. ఇక్కడ ఆ శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేస్తాడు. ఏంటి నాదా ఇలా వచ్చావు అని అడుగుతాడు. అలా వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి నాదుడు అంటాడు, స్వామి, ఇప్పుడే నేను కలియుగం నుంచి వస్తున్నాను. కలియుగంలో పాపోజనం ఎక్కువగా ఉన్నారు. అందుకు మంచి వాళ్ళు బ్రతకాలన్నా కూడా అబద్ధం ఆడదే బతకలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. అందుకు నువ్వు ఒక్కసారి అవతరించు స్వామి. నువ్వు అవతరిస్తే దుష్టులందరూ సంహరింపబడతారు, సజ్జనులందరూ హాయిగా ఉంటారు. అందుకు నువ్వు ఒక్కసారి అవతరించు స్వామి అని అంటారు. అప్పుడు ఈ శ్రీ మహావిష్ణువు నవ్వుతాడు. ఎందుకంటే నేను అవతారం చేసి దుష్టుల్ని సంహారం చేయాల్సి వస్తే కలియుగంలో ఉన్న వాళ్ళందరినీ చేయాలి. ఎందుకంటే మనం అందరము దుష్టులమే, ఏదో ఒక తప్పు చేసింటాం. అందరినీ సంహారం చేస్తే కలియుగమే ముందుకు వెళ్ళదు. కాబట్టి అంత్యకాలంలో నేను కలికి రూపంగా వెళ్ళి సంహారం చేస్తాను. నాదైన సత్య రూపాన్ని భూమికి పంపిస్తాను. నన్ను నమ్మి ఎవరు పూజిస్తారో వాళ్ళ దగ్గర నేను సత్యదేవా అని పిలువబడతాను అని అంటాడు. అందుకు మీరు సత్యనారాయణ స్వామి పటం చూస్తే ఎక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఏ పటంలోనైనా నరసింహస్వామి, వరాహస్వామి, హయగ్రీవస్వామి ఎక్కడైనా చూడండి, శ్రీవక్ష స్థానానికైనా లక్ష్మీదేవి కనిపిస్తుంది. కానీ సత్యనారాయణ స్వామి ఫోటోలో ఎక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఎందుకంటే భగవంతుడు భక్తులను అనుగ్రహం చేయడానికి వచ్చిన ఏకైక నారాయణ రూపం. ఈయనని సత్యంగా ప్రధానంగా పెట్టుకొని వచ్చాడు. కాబట్టి ఈయన ఎవరైతే నమ్మి పూజిస్తారో ఈయనని వాళ్ళ కోరికని సత్యం చేస్తాడు అని అంటాడు. కానీ ఆ లక్ష్మీదేవి లేకపోతే ఏ పని జరగదు. కాబట్టి ఆయన ఎడమ చేతిలో ఉన్న శంఖానికి పాంచజన్యము అని పేరు. దాని మూల రూపమే రమాదేవి. ఆ రమాదేవికి ఇష్టం కుంకుమ. అందుకే ఎక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగినా ఖచ్చితంగా కుంకుమార్చన లక్ష్మీదేవికి చేయించి అందరూ ముత్తైదులకు ఆ కుంకుమని ఇస్తారు. ఎందుకు అంటే ఆ రమా సహిత సత్యనారాయణ స్వామిని ఎవరైతే ఎంత భక్తితో నమ్మి పూజిస్తారో వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక అంత వేగంగా అంత శీఘ్రంగా నెరవేరుతుంది నారదా అని అంటాడు. అన్న వెంటనే నాదుడికి ఆనందం అయిపోతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటాడు, ఇంత గొప్ప వ్రతాన్ని చెప్పాను కదా, భూలోకానికి వెళ్ళి ప్రచారం చెయ్యి. అప్పుడు అతను నవ్వుతాడు. ఎందుకంటే స్వామి, నేను ఇప్పుడే కలియుగం నుంచి వస్తున్నాను. కలియుగంలో జనాలు ఎటువంటి వారంటే లాభాపేక్షయాహ జనాహ. లాభం ఉంది అంటేనే పని చేస్తారు స్వామి, లాభం లేదు అంటే ఎవ్వరూ పని చేయదు. ఇప్పుడు ఒక వస్తువు తీసుకుంటే అంటే ఎవరైనా కొంటామా? ఆ షాప్ ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు. అదే ఒకటి కొంటే 2 ఉచితం, 2 కొంటే 4 ఉచితము అంటే
వద్దన్నా కూడా తీసుకుంటాం. ఎందుకు అంటే అక్కడ ఉచితంగా వస్తుందని. అదేవిధంగా ఇప్పుడు వ్రతం చేయండి అంటే ఎవ్వరు చేయదు స్వామి, చేసిన వాళ్ళకి ఈ విధంగా లాభం ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అందుకు వ్రతం చేసిన వారు ఎటువంటి లాభాన్ని పొందారో మాకు చెప్పండి, ఆ కథల్ని నేను భూలోకంలో ప్రచారం చేస్తాను అంటాడు. అన్న వెంటనే అప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చెప్పడం ప్రారంభిస్తాడు. పూర్వం కాశీ పట్టణంలో శతానందుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ధర్మం ఏంటి అంటే భిక్షాటన. అతడికి 3 రోజుల నుంచి ఎక్కడా భిక్ష దొరకదు. అతడికి ఏమనిపిస్తుంది, ఈరోజు కూడా భిక్ష దొరకలేదంటే ఆకలితో మరణిస్తాను. ఆకలితో మరణిస్తే అయ్యో పాపం అయ్యో పాపము అంటారు. బ్రతికినప్పుడు అయ్యో పాపం, మరణించినప్పుడు అయ్యో పాపం అనిపించుకోవడం ఎందుకు, నా దేహాన్ని నేనే త్యాగం చేసుకోవడం మంచిది కదా అని చెప్పి ఊరి బయట ఉన్న ఒక బావి దగ్గరికి వెళ్ళి దేహత్యాగం చేసుకోవాలనుకుంటాడు. ఇంకేంటి దేహత్యాగం చేసుకోవాలనేంత లోపల మొదటిగా శ్రీ మహావిష్ణువు భిక్షకుడు రూపంలో వస్తాడు. వచ్చి ఆకు భిక్షుక అంటాడు. అన్న వెంటనే ఈ భిక్షకుడు ఆగుతాడు. ఏంటి స్వామి ఆపారు, ఎందుకు మరణిస్తావు, సత్యదేవుడు వ్రతం అని ఒక వ్రతం ఉంది, ఆ వ్రతాన్ని ఆచరించు అంటాడు. అప్పుడు ఇతడు నవ్వుతాడు. ఎందుకంటే స్వామి నాకే తినడానికి గతి లేదని నేను మరణిస్తుంటే నువ్వేమో వచ్చి వ్రతం చేయి అంటున్నావు, అలాంటప్పుడు నాతో డబ్బు లేనప్పుడు నేను ఎలా చేయగలను స్వామి అని చెప్పి నవ్వుతాడు. అప్పుడు అక్కడ ఉన్న శ్రీ మహావిష్ణువు అంటాడు, బహుచిత్ర జగత్ బహుదా కరుణ. ఈ సృష్టిలో అత్యంత విచిత్రమైనది ఏంటి అంటే భగవంతుడి కరుణ. ఆయన అనుగ్రహం ఎవరిపైన ఎక్కడ ఎప్పుడు ఎలా అవుతుందో ఎవ్వరూ చెప్పలేం. ఆయన అనుగ్రహమైనప్పుడు నిరుపేద కూడా అష్టైశ్వర్యాలను అనుభవిస్తాడు. అదే ఆయన ఆగ్రహానికి గురైనప్పుడు అష్టైశ్వర్యాలతో ఉన్నవాడు కూడా నిరుపేదగా మారిపోతాడు. మొత్తము కూడా భగవంతుడి యొక్క సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది. అలాంటి భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తున్నాడేమో ఆలోచించు అంటాడు. అన్న వెంటనే ఇతడికి ఏమనిపిస్తుంది, నేను మరణించేది నిజమన్న తర్వాత ఈయన మాట ఎందుకు వినకూడదు, కాశీ పట్టణానికి వెళ్తాను అని చెప్పి వెళ్తాడు. భవతీ భిక్షాందేహి భవాన్ భిక్షాన్ దదాతు అన్న వెంటనే ఏ ఇంట్లో అయితే అతనికి భిక్ష ఏదో అదే ఇంట్లో అతనికి దక్షిణ తాంబూలాలు కూడా ఇస్తారు. అతనికి ఆనందం అయిపోతుంది. ఎందుకంటే సంకల్పం చేసుకుంటేనే దేవుడు ఇంత ఇస్తే వ్రతం చేస్తే ఇంకెంత లాభాన్ని పొందొచ్చు అని చెప్పి ఆ వచ్చిన డబ్బుతో అతడు వ్రతాన్ని ఆచరించి దినదినాభివృద్ధి చెంది ఉత్తమమైన గతి పొందుతాడు అని చెప్పేసి మనం 1వ అధ్యాయంలో వింటాం. శ్రీకృష్ణ అర్పణమస్తు. మీ ఇద్దరు మాత్రమే అక్షంతలేని అమ్మా. వచ్చిన వాళ్ళందరికీ నీళ్ళు చల్లడం, కుంకుమ పెట్టడం, తలలో పువ్వు ఇవ్వడం. అక్కడే పెట్టుకోమ్మా. వచ్చిన వాళ్ళందరికీ తలపైన అభిషేకం చేసి నీళ్ళు చల్లడం, గంధము, ఒక పువ్వు ఇవ్వడం. అక్షంతలు కూడా కొంచెం వేసుకోండి. వాళ్ళు అక్షంతలు తీసుకుంటుందంటే అక్షంతలు ఇచ్చేసాయి, ఆ ప్లేట్లో వేసేసాయి. కల్పనం వెలిగించు. ఒక తమలపాకులు తీసుకోమ్మా. వెనకున్నాయమ్మా అక్క, అమ్మ అమ్మ తమలపాకులు ఉన్నాయి అక్కడ. 5 తమలపాకులు లైన్గా వేయండి. 5 వేయండి. 5 తమలపాకులు వేయమ్మా లైన్గా వేయండి. మొత్తం వేసేసాయి. అక్కడ దేవుడికి చూపించి కల్పనం వెలిగించి మంగళహారతి తీసుకోండి అమ్మ. కల్పనం వెలిగి అక్కడే పెట్టండి. అది కప్పు అక్కడే పెట్టేసి మంగళహారతి. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వ్రతేన పరిశేషయామి. మంగళహారతి దేవుడికి ఇవ్వండి. దేవుడికి శాంతాకారం చేయబట్టుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీరమణ గోవింద గోవింద. ఆపద్బాంధవ అనాథరక్షక వెంకటరమణ గోవింద గో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కప్పు ముందు ఆరోగ్య కప్పు ముందు ప్రసాదం కప్పు ముందు ప్రసాదం కప్పు ముందు ముందమ్మ పైన ఇక్కడే ఇంకొక ఆకు పెట్టి ఇంకొక నైవేద్యం పెట్టి ఇది 3 ఇవి 4. ఈ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేస్తున్నప్పుడు అక్కడికి ఒక కట్టెల వ్యాపారి వస్తాడు. ఆ కట్టెల వ్యాపారి ఈ బ్రాహ్మణుడు చేసే వ్రతం చూస్తాడు. చూసిన వెంటనే అతడికి ఏమనిపిస్తుంది, ఈ వ్రతం ఏదో గొప్పగా ఇంకా దొడ్డు పెట్టాలి. 5 4 ఇంకొకసారి రమణెత్తి పెట్టాలి. తమలపాకులు ఈ వ్రతం ఏదో గొప్పగా ఉన్నట్టుంది, ఈ వ్రతాన్ని నేను కూడా చేస్తాను అని చెప్పేసి సంకల్పం అనుకుంటాడు. కానీ తన మనసులో ఏమనిపిస్తుంది, ఇది కేవలం బ్రాహ్మణులు మాత్రమే చేసే వ్రతమేమో, ఈ వ్రతాన్ని మనం చేయొచ్చో చేయకూడదు అని సందేహపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణుడు అంటాడు, ఈ వ్రతాన్ని బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియ అని వర్ణభేదం లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని చేయొచ్చు. ఎవరు ఈ వ్రతాన్ని చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేస్తున్నారు అనేదే ముఖ్యము అని అంటాడు. అన్న వెంటనే అప్పుడు అతడు అంటాడు, అక్కడ మధ్యలో పెట్టుకోండి, మధ్యలో పెట్టుకోండి, మధ్యలో కొంచెం కింద పెట్టుకోండి, మధ్య దాని పండు కింద పెట్టుకోండి. తమలపాకు పెట్టాడు అక్కడక్కడ. పుట్టినప్పటి నుంచి ఏ వ్రతము చేయలేదు, ఉన్నట్టుండే వ్రతం చేయాలంటే నాకు తెలియదు కదా,
ఎందుకు నేను ఈ వ్రతాన్ని చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతాను. అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణుడు అంటాడు, ఉదయాన్నే లేచి శిరస్నానం చేసి దేశీయ వస్త్రాలను ధరించి ఇంట్లో పండగ వాతావరణం నెలకొల్పి మామిడి కొమ్మలు అరటి కొమ్మలు మొదలైనటువంటివి కట్టి కలశంలో స్వామిని స్థాపించి ఆయనకు పంచామృతాభిషేకం గోధుమలతో చేసిన నైవేద్యం మొదలాదులు చేసి ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు సుమంగళి స్త్రీలకు సుమంగళి ద్రవ్యాలు ఇచ్చి దాంతోపాటు యథాశక్తిగా అన్నదానం చేస్తే ఈ వ్రతం సంపూర్ణమవుతుంది. ఇవన్నీ లేకపోయినా మనకు ఎంత శక్తి ఉంటే అంతే శక్తితో ఈ వ్రతాన్ని చేయొచ్చు. ఎంత శక్తితో చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేస్తున్నాము అనేదే ముఖ్యము అని అంటాడు. సరే స్వామి, మరి ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అని అడుగుతారు. ద్వితీయ తృతీయ పంచమి సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి పౌర్ణమి తిథులలో ఉదయమైనా సాయంకాలమైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా ఏ శుభకార్యం జరిగినా గృహప్రవేశము ఉపనయనము వివాహము ఏ శుభకార్యం జరిగినా ఏ స్వామిని ఎవరైతే నమ్మి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకు దేవుడు అనుగ్రహం చేసి వాళ్ళు చేసేటువంటి కార్యంలో పరిపూర్ణమైన విజయాన్ని ఇస్తాడు అని చెప్తారు. చెప్పేసరికి ఆనందమైపోతుంది. సరే స్వామి, ఎలాగైనా నేను ఈ వ్రతాన్ని చేస్తాను అని చెప్పేసి వెళ్తాడు. వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఏమనిపిస్తుంది, అక్కడ బ్రాహ్మణుడి ముందు నేనైతే వ్రతం చేస్తా అన్నాను, కానీ వ్రతం చేయాలంటే మొదటిగా కావాల్సింది ఏంటి? డబ్బు. నాకా వ్యాపారంలో లాభమే లేదు. అలాంటప్పుడు నేను ఎలా చేయగలను? నాకేమైనా ఈరోజు వ్యాపారంలో లాభం వస్తే ఖచ్చితంగా నేను ఈ వ్రతాన్ని చేస్తాను అని చెప్పి సంకల్పం చేసుకొని వెళ్తాడు. అలా వెళ్ళేసరికి తనకి రోజు వచ్చే లాభం కంటే 3 రెట్లు లాభం ఎక్కువగా వస్తుంది. అతడికి ఆనందమైపోతుంది. ఎందుకంటే సంకల్పం చేసుకుంటేనే దేవుడిని ఇస్తే వ్రతం చేస్తే ఇంకెంత లాభాన్ని ఇవ్వచ్చు అని చెప్పి ఆ వచ్చిన డబ్బుతో అతడు వ్రతాన్ని ఆచరించి దినదినాభివృద్ధి చెంది ఉత్తమమైన గతి పొందుతాడు అని చెప్పేసి మనం 2వ అధ్యాయంలో అంటే 2వ అధ్యాయం ఒక సారాంశం ఏమిటి అంటే, ఈ వ్రతం ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అంటే నియమాలు తెలుపుతూ ఆ వ్రతం చేయడం వల్ల పుణ్యము పురుషార్థమే కాకుండా అతడికి వ్యాపారంలో లాభం ఎలా కలిగిందో మనం కూడా వ్రతం చేస్తాము అని సంకల్పం చేసుకుంటే విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, సౌభాగ్యం, ఐశ్వర్యం అన్నిటినీ కూడా ఆ దేవుడు కలిగిస్తాడు అని చెప్పే అధ్యాయం 2వ అధ్యాయం సమాప్తం. శ్రీకృష్ణ అర్పణమస్తు. అక్షంతలు వేరు. ద్వితీయోధ్యాయ సమాప్త్యార్థే నారికేళఫల నైవేద్యం నివేదయామి. ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. హారతి తీసుకోండి. లక్ష్మీరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ అనాథ రక్షక వెంకటరమణ గోవింద గోవింద. అక్షంతలు చేతిలో పట్టుకోండి. అమ్మ నువ్వు ఇంక మీద మామూలుగా అంటే ఊ కొట్టమంటారు, అంటే ఇంక మీద కథ చెప్పేటప్పుడు ఈ కథ నుంచి ఖచ్చితంగా నిద్ర వస్తుంది అనమాట. అందుకు మేము చెప్పినప్పుడు ఊ ఊ అంటుండాలి. అంత అనకపోయినా కనీసం ఇట్లా అక్షంతలు వేస్తూ కొంచెం కొంచెం అక్షంతలు వేస్తూ. ఒకవేళ నిద్ర పోయినా అనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సరేనా? ఇది 3వ అధ్యాయం కొంచెం పెద్దది, అందరూ నిద్రపోతారు అనమాట. అందుకు కొంచెం కొంచెం అక్షంతలు వేస్తూ ఉండండి. అత శ్రీ తృతీయోధ్యాయ. ఈ విధంగా 2 అధ్యాయాలు అయిన తర్వాత 3వ అధ్యాయంలో ఈ విధంగా ఏంటి అంటే చంద్రకే అక్షంతలు తీసుకొని స్వామి మీద కొంచెం కొంచెం నన్ను చూడమ్మా, ఇది తీసుకొని ఒక్కొక్క 2 అక్షంతలు ఇట్లా వేస్తూనే ఉండాలి. కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. వేయి చూద్దాం. అట్లా కాదమ్మా, ఇట్లా అట్లా వేస్తూనే ఉండాలి. నువ్వు నిదానంగా వేస్తున్నావు, అంత ఫాస్ట్గా ఏం లేదు, నిదానంగా వేస్తుండాలి. అంటే మొత్తం కథను భక్తితో విన్నావు అనడానికి అది అర్థం అనమాట. ఇలా తీసుకొని అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. అత శ్రీ తృతీయోధ్యాయ చంద్రకేతు అనేటువంటి మా ఇట్లా ఇట్లా వేస్తే ఆశీర్వాదం, ఇట్లా వేస్తే దేవుడికి ఇస్తాం. ఏమో ఒకసారి అట్లానే ఇట్లా అనుకుంటున్నాను. చంద్రకేతు అనేటువంటి మహారాజు ఉంటాడు. ఆ మహారాజు లక్షణం ఏంటంటే తాను సంపాదించే ఐశ్వర్యంలో రోజు కొంత భాగాన్ని తీసిపెడుతూ ఎప్పుడైతే కార్తీక పౌర్ణమి వస్తుందో ఆ రోజు వైభవంగా పూజ చేసి, నన్నేం చూడాల్సిన అవసరం లేదమ్మా, దేవుడిని చూస్తూ నువ్వు అక్షంతలు వేస్తూనే ఉండాలి. కార్తీక పౌర్ణమి నాడు వైభవంగా పూజ చేసి ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేసి తాను తీసిపెట్టిన బంగారాన్ని మొత్తం కూడా దానం చేస్తూ ఉండేవాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఒక లోభి అయిన వ్యాపారి వస్తాడు. లోభి అంటే పిసినారితనం గలవాడు అని అర్థం. అతడు అక్కడికి వచ్చేసరికి ఏంటి ఇక్కడ గంగా తీరంలో ఇంతమంది ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా చెప్తారు, ఇక్కడ రాజు ఈరోజు వ్రతాన్ని ఆచరించి వచ్చిన వాళ్ళందరికీ అన్నదానము సువర్ణదానం బంగారాన్ని దానం చేస్తాడు అని చెప్తారు. చెప్పేసరికి ఆనందం అయిపోతుంది. ఎందుకంటే ఉచితంగా అన్నం దొరికితేనే చాలు అనుకునే పిసినారి అలాంటి ఆయనకు బంగారం దొరుకుతుందంటే
ఇంకా ఆయన ఆనందానికి అవతులే లేవు. అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణుడు అంటాడు, ఈ వ్రతం చేయడానికి 3 గంటల సమయం పడుతుంది నాయన, అదైన తర్వాత అన్నదానం, అదైన తర్వాత సువర్ణదానం, అప్పుడు దా అని అంటాడు. అప్పుడు ఈ పిసినాది లోబి అయిన వ్యాపారి నవ్వుతాడు. ఎందుకంటే ఉచితంగా వస్తే 3 రోజులైనా కూర్చునే స్వభావం నాది స్వామి, మీరు నన్ను 3 గంటలు కూర్చోమన్నారు, ఇదేమైనా గొప్ప విషయమా, ఎంతసేపు అయినా పర్వాలేదు, నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి అలాగే కూర్చుంటాడు. వ్రతం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణుడు అంటాడు, ఏ వ్రతం చేయాల్సిన అవసరం కూడా లేదు, చేస్తాము అని సంకల్పం చేసుకుంటే చాలు, మీ మనసులో కోరిక నెరవేరుతుంది అంటాడు. అన్న వెంటనే ఇతడికి ఆనందం అయిపోతుంది. ఎందుకంటే చేస్తాను అని మొక్కితే నా డబ్బు ఖర్చు కాదు, నాకు లాభం వచ్చిన తర్వాతనే కదా నేను ఈ వ్రతం చేయాల్సింది అని చెప్పేసి ఆనందంగా, నాకు అష్టైశ్వర్యాలు ఉన్న సంతానం లేదు, నాకేమైనా సంతానం కలిగిందంటే ఖచ్చితంగా నేను ఈ వ్రతాన్ని చేస్తాను అని చెప్పి సంకల్పం చేసుకొని వెళ్తాడు. అలా వెళ్ళేసరికి తాను ఎలాగో లోపగుణంతో ఉన్నవాడు కాబట్టి ప్రసాదాన్ని కూడా లోపగుణంతోనే తన భార్యకు తీసుకుని వెళ్తాడు. తన భార్య మాత్రం భక్తితో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. ఈ స్వామి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తే దానికి తిరిగేలేదు. అది మనకు ముందు 3-4 అధ్యాయాలు స్పష్టంగా తెలుస్తుంది. ఆమె స్వీకరించడం వల్ల ఆమెకు సంతానం కలుగుతుంది. కలిగిన వెంటనే భార్య లీలావతి అంటుంది, మనకేమైనా సంతానం కలిగింది అంటే అది ఆ దేవుడు అనుగ్రహమేనండి, రాండి వ్రతం చేద్దాము అంటుంది. ఇతడికి ఏంటి అంటే వ్రతం చేస్తే డబ్బు ఖర్చు అయిపోతుంది, చెయ్యను అంటే భార్య కోపం వస్తుంది, ఏదైనా కూడా సమస్యనే కదా, ఏదో ఒకటి చెప్పాలని చెప్పి అడిగిన ప్రతిసారి ముందుకు వేస్తూ ఉంటాడు, వ్యర్థ కారణం చెప్తూ ఉంటాడు. అలా ముందుకు వేస్తే ఏదో ఒక రోజు నా భార్య మరిచిపోతుంది, నా డబ్బు నాకు మిగిలిపోతుంది అని చెప్పి ఆయనకు ఆశ. అలా మొదటిసారిగా అడిగితే పాప చిన్న పాప కదా లీలావతి, నామకరణ సమయంలో చేద్దాము అంటాడు. నామకరణ సమయం వస్తుంది, అప్పుడు పాపకు కళావతి అని పేరు పెడతారు. అప్పుడు అడిగితే ఇంకా పాప చిన్న పాప కదా, అక్షరాభ్యాస సమయంలో చేద్దాము అంటాడు. 3 సంవత్సరాలు అవుతుంది, అక్షరాభ్యాస సమయం వస్తుంది. అప్పుడు అడిగితే పాప ఇంకా చిన్న పాప కదా లీలావతి, ఇప్పుడు చేసిన పాపకు అర్థం కాదు, యుక్త వయసు వచ్చినప్పుడు చేద్దాము అంటాడు. ఇలా ఏదో ఒక వ్యర్థ కారణం చెప్పి ముందుకు వేస్తూ ఉంటాడు. లీలావతి ఏమనుకుంటుంది, ఏదో ఒక రోజు నా భర్త చేస్తానంటున్నాడు కదా, ఎందుకు ఇబ్బంది పెట్టడము అని చెప్పి ఆమె ఆ వ్రతాన్ని ముందుకు వేస్తూ ఉంటుంది. అలా వేస్తూ ఉన్నప్పుడు ఆ పాప శుక్లపక్షం చంద్రుడి వలె పెరిగి 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 ఒక వయసుకి యుక్త వయసు వస్తుంది. యుక్త వయసు వచ్చిన వెంటనే తల్లి లీలావతి యుక్త వయసు వచ్చిందని చెప్పదు, వ్రతం చేసే సమయం ఆసన్నమైంది రాండి అంటుంది. అనేసరికి తల్లికి చెప్పిన మాటకి అతడికి ఆశ్చర్యమైపోతుంది వ్యాపారికి. ఎన్ని రోజులైనా నా భార్య మర్చిపోలేదే, మళ్ళీ ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఏం చెప్తాడు, ఇంకా యుక్త వయసు వచ్చిందే నిజము అంటే వివాహం చేయాలి, వివాహం చేసిన వెంటనే వ్రతం చేయాలి, ఇప్పుడొకసారి అప్పుడొకసారి చేయడం ఎందుకు లీలావతి, అన్నీ కలిపి ఒకటేసారి చేస్తాను అని చెప్పి వెతికి 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 తనలాగే బంగారు వ్యాపారిని అల్లుడుగా తెచ్చుకుంటాడు. కాలు కడిగి కన్యాదానం కూడా చేస్తాడు, వివాహం కూడా జరుగుతుంటుంది. అప్పుడు మళ్ళీ లీలావతి ప్రశ్నిస్తుంది, అండి కళావతి పుడితే మనం చేద్దామన్నామండి, పుట్టడం అయిపోయి నామకరణం అయిపోయి అక్షరాభ్యాసం అయిపోయి యుక్త వయసు వచ్చి నిశ్చితార్థం అయిపోయి కన్యాదానం కూడా జరుగుతుంది, ఇప్పుడైనా దాండి మనం వ్రతం చేద్దాము అంటుంది. ఇంకితడు అనుకుంటాడు, నా భార్య ఈ జన్మ కాదు కదా, ఇంకో 100 జన్మలైనా మర్చిపోయేటట్లేదు, ఎందుకంటే నేను ఎన్నిసార్లు ముందుకు వేసినా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది, అందుకు ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఏం చెప్తాడు, ఇంకా ఇన్ని రోజులు నేను వ్రతం ఎందుకు చేస్తా అన్నాను లీలావతి, మా ఇంట్లో పాప పుడితే చేస్తాను అన్నాను. ఎప్పుడైతే కాలు కడిగి కన్యాదానం చేశానో అప్పుడు అమ్మాయికి ఇంటి పేరు మారిపోయింది, గోత్రం మారిపోయింది, పేరు మారిపోయింది. ఇంకా అమ్మాయే మన ఇంట్లో లేనప్పుడు అమ్మాయి కోసం నేనెందుకు వ్రతం చేయాలి లీలావతి, చెయ్యను అంటాడు. ఎప్పుడైతే చేస్తాను అన్నాడో అప్పుడు అష్టైశ్వర్యాలతో ఉండే ఆయన చెయ్యను అన్న వెంటనే భగవంతుడి యొక్క ఆగ్రహానికి గురవుతాడు. అనుగ్రహానికి ఆగ్రహానికి వ్యత్యాసం ఏంటి అనేది మనకు ముందు తెలుస్తుంది. ఈ మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా ఉల్కాముకుడు పరిపాలించే రాజ్యానికి రత్నాల వ్యాపారానికై వెళ్తారు. వ్యాపారం ప్రారంభించడానికంటే ముందు ఒక శమీ వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఇద్దరు తెలియని వ్యక్తులు 2 సంచులు ఇచ్చిపోతారు. తీసి చూస్తే అమూల్యమైన వజ్రవైడూర్యాలు ఉంటాయి. ఎవరబ్బా ఇచ్చిందంటే చూసిన వాళ్ళు ఎవరు కనపడదు. ఎవరో పిచ్చి వాళ్ళు ఇంత ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నారు కదా అని చెప్పి ఆ బంగారాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ రాజభటులు వీళ్ళని చూసి మిమ్మల్ని రాజు పిలుస్తున్నాడు అంటారు. ఇంకా ఆనందమైపోతుంది, ఎందుకంటే మొత్తం బంగారాన్ని రాజే కొనుక్కుంటాడు, మనం వేగంగా పట్టణానికి వెళ్ళొచ్చు అని చెప్పి రాజు దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ రాజు బంగారాన్ని చూసిన వెంటనే మీకు మరణ శిక్ష వేస్తున్నాను అని అంటాడు. వాళ్ళకి ఆశ్చర్యమైపోతుంది, ఇదేంటి స్వామి, బంగారం నచ్చితే కొనుక్కోవాలి లేకపోతే వదిలిపెట్టేయాలి, అలాంటిది చూసిన వెంటనే ఎందుకు మరణ శిక్ష వేస్తున్నావు అంటే అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణుడు అంటాడు, అక్కడున్న రాజు అంటాడు, ఇది వెనక రోజు రాజ్యంలో దొంగలింపబడిన బంగారం, దీన్ని ఎవరైతే దొంగలించారో వాళ్ళకు మరణశిక్ష వేస్తా అన్నాను, మీ చేతిలో బంగారం ఉంది కాబట్టి మీరే దొంగలు అని అంటారు.
అప్పుడు జరిగిన నిజాన్ని మొత్తం చెప్తాను. చెప్పినా కూడా ఎవరు నమ్మరు. కానీ తన భార్య చేసిన పుణ్యం వల్ల మంత్రి ఒక నియమాన్ని చేస్తాడు. రాజా, వీళ్ళు దొంగలైతే ఇంత ధైర్యంగా మాట్లాడలేదు కదా, వీళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళ పక్షాన ఆలోచిద్దాం. ఏం చేద్దాము అంటే వీళ్ళని కాదాగాదం జైల్లో పెడదాం. వీళ్ళు మంచి వాళ్ళైతే వీళ్ళని వెతుకుతూ ఎవరో ఒక్కరైనా వస్తారు, అలా వస్తే విడుదల చేద్దాం. ఎవరూ రాలేదంటే ఖచ్చితంగా దొంగలు, అప్పుడు మరణశిక్ష వేద్దాము అని చెప్పి కారాగారంలో పెడతారు. అక్కడ కళావతి లీలావతి రావాలి అంటే భర్త ఉన్న చోటే భార్య, భర్త లేని చోట భార్య లేదు కాబట్టి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లేని చోట లక్ష్మీదేవి లేదు. లక్ష్మీదేవి లేదంటే ఇంట్లో ఫోటో లేదని కాదు, ధనము ఆమె, ధాన్యము ఆమె, సౌభాగ్యము ఆమె, ఐశ్వర్యం ఆమె లేదు కాబట్టి మొత్తం ఐశ్వర్యం భ్రష్టమైపోతుంది. కళావతిది లీలావతిది ఎటువంటి పరిస్థితి అంటే రోజు ఒక దీంట్లో పాచి పని చేస్తూ అక్కడింత ఇక్కడింత ఆహారం తింటూ భర్తలు ఎక్కడా అంటూ వెతుకుతూ రావాల్సిన దుస్థితి. ఒకరోజు ఎంతసేపు అయినా కూతురు ఇంటికి రాదు. ఇంటికి వచ్చిన వెంటనే తల్లి అడుగుతుంది, యుక్త వయసులో ఉన్న నువ్వు ఇంతసేపు అయినా ఎందుకు రాలేదమ్మా అని. అప్పుడు ఆ పాప అంటుంది, అమ్మ నేను ఎక్కడైతే పని చేస్తున్నానో అక్కడ వ్రతం చేస్తున్నారు, వ్రతం అయిపోయిన తర్వాత ప్రసాదం చేస్తున్నానమ్మా అంటూ అనేసరికి ఆమెకు ఆనందం అయిపోతుంది. ఎందుకంటే ఈ ప్రసాదం నుంచే నువ్వు నాకు కలిగింది. ఈ వ్రతం చేద్దాము అన్న రోజులు అష్టైశ్వర్యాలతో ఉన్నాం. మనం ఎప్పుడైతే వ్రతం చెయ్యము అన్నామో అప్పటి నుండి కష్టాలు అనుభవిస్తున్నాము. అందుకు యథాశక్తిగా మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంతే డబ్బుతో రేపు వైభవంగా ఈ వ్రతాన్ని ఆచరిద్దాము అని సంకల్పం చేసుకుంటారు. అలా చేసుకున్న వెంటనే ఏం జరుగుతుంది అంటే రాజు కళలోకి శ్రీ మహావిష్ణువు వెళ్ళి చెప్తాడు, వీళ్ళు నా వాళ్ళు వదిలిపెట్టు అని. అనేసరికి రాజుకు ఆనందం. ఎందుకంటే వ్రత నియమ తపస్వాధ్యాయ క్రతుమనుదను విశిష్టానం బ్రాహ్మణానం మనస్సమాధీయత. వ్రతం చేసిన, నియమం చేసిన, పూజ చేసిన, యజ్ఞం చేసిన, తపస్సు చేసిన, దానం చేసిన అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తేనే. అలాంటి ఆ దేవుడు నా ముందుకు రావడానికి కారణం వీళ్ళు కాబట్టి, వీళ్ళ నుండి నాకు దేవదర్శనం కలిగింది కాబట్టి నా దగ్గర ఎంత శక్తి ఉంటే అంత బంగారాన్ని వీళ్ళకి దానం చేసి పంపిస్తాను అని సంకల్పం చేసుకుంటాడు. దీని ముందు కథని 4వ అధ్యాయంలో చెప్తారు. 3వ అధ్యాయం వరకు సారాంశం ఏమిటి అంటే దేవుడి యొక్క వ్రతాన్ని కానీ పూజని కానీ చేస్తాము అని మనం సంకల్పం చేసుకుంటే చేయాలి. చేయడానికి కాని పక్షంలో చేస్తాము అనుకోవాలి. అంతేగాని చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అని తిరస్కార బుద్ధి చేసినప్పుడు మనకు కూడా కష్టాలు తప్పవు అని చెప్పే అధ్యాయం 3వ అధ్యాయం సమాప్తం. శ్రీకృష్ణార్పణమస్తు. అక్షంతలు వేయండి. తృతీయోధ్యాయ సమాప్త్యార్థే నారికేళ ఫల నైవేద్యం నివేదయామి. కర్పూరం వెలిగించుకోండి. ఓం భూర్భువస్వః ఓం తత్సావితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ తత్సవితుర్వరేణ్యేన పరిశేచయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ద్రాక్షపల్లం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ సమానాయ స్వాహ. మంగళారతి తిప్పండి. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద గోవింద. అక్షంతలు చేద్దాం. ఆపద్బాంధవ అనాథ రక్షక వెంకటరమణ గోవింద గోవింద. ఇంకా రాజు అనేక సంచుల్లో బంగారాన్ని ఇచ్చి పంపిస్తూ ఉంటే ఆ మామ అల్లులకు మాత్రం అబద్ధంవా సుబద్ధంవా ఆ రాజుకు దేవుడే కనిపించినాడో, దయ్యం కనిపించిందో, పిచ్చి పట్టిందో అవన్నీ మనం ఆలోచించకూడదు. ఎందుకు అంటే మరణశిక్ష వేస్తాను అని ఆయన విడుదల చేయడమే గొప్ప అనుకుంటే బంగారాన్ని సంచులు ఇచ్చి పంపిస్తున్నాడు. ఇంతకంటే మహాభాగ్యం లేదు. ఆయనంత త్వరగా ఈ పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి అని చెప్పి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే మధ్యలో రథంలో ఉన్న బంగారాన్ని పడవలోకి ఎక్కించి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్తాల్సినప్పుడు ఆ బంగారాన్ని ఎక్కిస్తూ ఉంటే వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అని చెప్పి దేవుడు సన్యాసి రూపంలో వస్తాడు. ఆయన ఏ రూపంలో వచ్చినా సుందరమే. ఎందుకంటే సుందరానికి అర్థమైనటువంటి లక్ష్మీదేవి ఆయన శ్రీవక్ష స్థానం మీద ఉంది కాబట్టి అత్యంత ప్రకాశమానంగా నడిచి వస్తూ ఉంటాడు. ఆ మామ అల్లుల్లో కనిపిస్తుంది ఎవరో మహానుభావుడు వచ్చేస్తున్నాడు. ఆయన ముఖవర్చస్సు చూసే చెప్పేయచ్చు ఆయనకి ఎంత తపశ్శక్తి ఉందో. అలాంటి మహానుభావుడు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ సంచుల్లో ఏముంది అని అడుగుతాడు. బంగారం ఉంది అంటే ఆయన ఎంత అడిగితే అంత తీయాలి. ఇస్తే మనకు నష్టం. ఒకవేళ బంగారం ఉంది నేను ఇవ్వను అంటే వెంటనే కోపం వస్తాడు. అదైనా కూడా మనకి నష్టం. ఎందుకు ఏదో ఒక అబద్ధం చెప్దామని చెప్పి ఆ దేవుడు ఎదురుగా వచ్చిన వెంటనే స్వామి ఇక్కడ ఎండిపోయిన ఆకులు కసువు ఎక్కువగా అయిపోయింది, దీన్ని అవతల ఒడ్డుకు వెళ్ళి కాల్ చేస్తున్నాము అని అంటారు. అన్న వెంటనే దేవుడు తదాస్తు అంటాడు. ఇంకా దేవుడు తదాస్తు అంటే ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. సమస్త బ్రహ్మాండమే ఆయన మాట మీద నిలబడి ఉంటుంది కాబట్టి యువతల ఒడ్డు పైన బరువుగా ఉన్న సంచులు అవతల ఒడ్డుకు వెళ్ళేసరికి బరువు తగ్గినట్టుగా అనిపిస్తాయి. ఏంటబ్బా బరువు తగ్గిందని తీసి చూస్తే నిజంగానే ఎండిపోయిన ఆకులు కసువుగా మారిపోయి ఉంటుంది.
ఎవరా మహానుభావుడు వచ్చిందని తీసి చూస్తే సశంఖ చక్ర సకరీటిదేరహ, శంఖము చక్రము నామము కనిపిస్తుంది. ఎక్కడైతే శంఖచక్ర నామాలు ఉన్నాయో అక్కడ శ్రీ మహావిష్ణువు ఉన్నాడని అర్థం. ఆ శ్రీ మహావిష్ణువు ఎదురుగా వచ్చినప్పుడు కూడా మనం అబద్ధం చెప్తే బ్రతికినా ఒకటే మరణించినా ఒకటే అని చెప్పి శిరచ్ఛేదం చేసుకోవాలని ఖడ్గం తీసుకుంటారు. అంతలోపల ఆకాశవాణి అవుతుంది. మీరు ఉత్తమమైన భక్తులైనా కూడా మీలో లోపగుణం ఉన్నందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నారు, అందుకు ఈ లోపగుణాన్ని త్యజించండి అని అంటారు. అప్పుడు వీళ్ళు అంటారు, స్వామి మా ప్రాణాన్నే మేము త్యజిస్తున్నప్పుడు మాలో లోపగుణం ఎక్కడిది అని. అప్పుడు వీళ్ళని పరీక్షించడానికి ఆ కసువు మళ్ళీ బంగారంగా మారుతుంది. మాదిన దానిపైన ఎటువంటి మమకారం ఉండదు కాబట్టి ఆ బంగారాన్ని అక్కడే దానం చేసేసి వాళ్ళ పట్టణానికి వెళ్ళాలి అని వెళ్తూ ఉంటారు. అక్కడ కళావతి లీలావతి ఇద్దరు వ్రతం చేస్తూ ఉంటారు. వ్రతం అయిపోతుంది, ఇంకేంటి ప్రసాదం చేతిలో పెట్టాలి అనేంత లోపల రాజభటులు వచ్చి చెప్తారు, మీ భర్తలు ఇద్దరు గంగా తీరంలో వస్తున్నారు. వీళ్ళకి ఆనందం అయిపోతుంది. ఎందుకంటే వ్రతం చేయాలనుకున్నాం, వ్రతం చేసేసాం. భర్తలు తిరిగి రావాలనుకున్నాం, భర్తలు తిరిగి వచ్చేసారు. ఇంకా ఈ ప్రసాదం తింటే ఎంత తినకపోతే ఎంత అని చెప్పి ఆ ప్రసాదాన్ని తీసుకొని అక్కడే నీళ్ళల్లో పడేసి వేగంగా భర్తల్ని చూడాలని వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి గంగా నదిలో అనేక సుడిగుండాలు, దాంట్లో అత్యంత పెద్దదైన ఒక సుడిగుండంలో భర్తలు ఇద్దరూ వెతుక్కుంటారు. వెతుక్కున్న వెంటనే ఊరి జనం మొత్తం చెప్తారు, ఈ సుడిగుండంలో ఎదుర్కొన్న వాళ్ళు ఇంతదాకా ఎవరూ బ్రతకలేదు, మీ భర్తలు మీ కంటి ముందే మరణిస్తారు అని. అలా చెప్పేసరికి దుఃఖంతో రోద్యమానాహ ఏడుస్తారు, రక్షించే వాళ్ళే లేదా, రక్షించే వాళ్ళే లేదా అని. అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణుడు అంటాడు, సర్వజగద్రక్షకుడు శ్రీ మహావిష్ణు, ఆయన అనుగ్రహం ప్రసాదం, దాని కాదనుకొని మీరు వస్తే మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు అని. అప్పుడు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని వేగంగా వెళ్ళి ఆ ప్రసాదాన్ని తింటారు. తిన్న వెంటనే అనాయాసంగా భర్తలు ఇద్దరు తిరిగి వస్తారు. మళ్ళీ పీటల మీద కూర్చొని వ్రతాన్ని చేసి ప్రసాదాన్ని స్వీకరించి అష్టైశ్వర్యాలు పొందుతారు అని చెప్పి మనం 4వ అధ్యాయంలో వింటాం. అంటే 4వ అధ్యాయం సారాంశం ఏమిటి అంటే, దేవుడు యథాశక్తిగా మనకు ఐశ్వర్యం ఇచ్చింటాడు. దాంట్లో ఎటువంటి లోపగుణం లేకుండా దేవకార్యాలు, పితృకార్యాలు, బ్రాహ్మణ కార్యాలు చేయాలి. దాంతోపాటు వ్రతం చేస్తే సరిపోదు, వ్రతం చేసిన వాళ్ళు ఖచ్చితంగా భక్తితో ప్రసాదం తినాలి. అజ్ఞానంతోనైనా అహంకారంతోనైనా ప్రసాదాన్ని తిరస్కారం చేస్తే మనకు కూడా కష్టాలు తప్పవు అని చెప్పే అధ్యాయం 4వ అధ్యాయం సమాప్తం. శ్రీకృష్ణార్పణమస్తు. అక్షంతలు వేయండి. ఎవరైనా అక్షంతలు తీసుకోలేదంటే తీసుకోండి అమ్మ. 5వ అధ్యాయం అయిపోతే వ్రతం అయిపోతుంది. అక్షంతలు తీసుకోలేని వాళ్ళు తీసుకోండి. కర్పూరం వెలిగించు. జం నివేదయామి. ఎవరైనా పాట పాడే వాళ్ళు ఉంటే 5వ అధ్యాయం వెనక పాట పాడొచ్చమ్మా. పీడిఎఫ్లు కానీ బుక్లు కానీ ఏమైనా ఉంటే రెడీగా చేసుకోండి. ఉండండి, నైవేద్యం పెట్టండి. థ్యాంక్ యూ. ఆ యాపిల్ పండు పక్కన, ఈ యాపిల్ పండు పక్కన అక్కడే పెట్టేసి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సదస్యాం వందే ముకుందప్రియాం లక్ష్మీరమణ గోవింద గోవింద. ఆపద్బాంధవ అనాథ రక్షక వెంకటరమణ గోవింద గోవింద. అక్షంతలు తీసుకోండి అమ్మ. లాస్ట్ అధ్యాయం అందరూ తీసుకోవాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అత శ్రీ పంచమోధ్యాయ. తుంగపట్టణానికి తుంగధ్వజుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు లక్షణం ఏంటంటే ప్రతి పౌర్ణమి అడవికి వేటకు వెళ్తుండేవాడు. అందరూ అడవికి వేటకు వెళ్తున్నారంటే ఎందుకు? క్రూర మృగాల్ని చంపడానికేమో అనుకుంటారు. కానీ ఇప్పుడున్నంత రక్షణ అప్పుడు కాలంలో ఉండేది కాదు. ఈ క్రూర మృగాలని అడవి నుంచి దూరం పంపిస్తే 1 నెల రోజుల దాకా ఈ రాజ్యంలో ఉన్న వాటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించవు అని చెప్పి ప్రతి పౌర్ణమి కూడా వేటకు వెళ్తూ ఉండేవారు. ఇలా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకసారి ఒక క్రూర మృగాన్ని వేటాడుతూ 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 చాలా దూరం వెళ్ళిపోతాడు. ఎంత దూరం వెళ్ళిపోతాడో తనకు తెలియదు, సైన్యానికి తెలియదు. అది వైశాఖ మాసం కాబట్టి దాహార్తి, నీటి దప్పిక ఎక్కువ అయిపోతుంది. ఎలాంటి నీటి దప్పిక అంటే, నీళ్లు తాగలేదు అంటే చనిపోతాను అనే స్థితికి వస్తాడు. తన దగ్గర తెచ్చుకున్న నీళ్ళు అయిపోతుంది, సైన్యం దగ్గర కూడా నీళ్ళు ఉండవు. సైన్యానికి ఆదేశం చేస్తాడు, వెళ్ళిన వాళ్ళు ఎంతసేపైనా తిరిగి రాదు. ఇంకా ఆ నీటి దప్పికను తట్టుకోలేక అక్కడే ఉన్న ఒక మహావృక్షాన్ని ఎక్కి చూస్తే ఎక్కడైనా నీళ్ళు కనిపిస్తాయి అని చెప్పి ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కుతాయి. దూర ప్రాంతంలో ఒక గూడెం కనిపిస్తుంది. అతడికి ఆనందం అయిపోతుంది. ఎందుకంటే గూడెం ఉందంటే గోపాలకులు ఉన్నారు, గోపాలకులు ఉంటే నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి వేగంగా అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి అదే రోజు గోపాలకులు పౌర్ణమి నిమిత్తంగా వ్రతం చేస్తూ ఉంటారు. ఈ రాజు వెళ్ళేసరికి ఆనందం అయిపోతుంది. ఎందుకంటే మామూలుగా మనం పిలిస్తేనే మన ఇంటికి రాజు రాడు, అలాంటిది మనం పూజ చేసేటప్పుడు వచ్చాడు అంటే మనది మహాభాగ్యం అని చెప్పి ఆయనకు అతిథి మర్యాదలు చేసి సింహాసనం వేసి కూర్చోబెడతారు. ఆయన కూడా ఆనందంగా కూర్చుంటాడు.
వ్రతమంతా అయిపోతుంది. రాజు గొప్పవాడు కదా అని చెప్పి ప్రసాదం తీసుకొని వెళ్ళి మొదటిగా రాజుకి ఇస్తారు. అప్పుడు అతడికి అహంకారం అవుతుంది. ఏమని అంటే, రోజు నేను బంగారు పాత్రలలో వెండి పాత్రలలో భోంచేసేవాడిని, ఈరోజు వీరిచ్చినటువంటి మట్టి పాత్రలో చేసిన ప్రసాదాన్ని నేనెందుకు తినాలి అని చెప్పి ఆ ప్రసాదం తీసుకొని అక్కడే అగ్నిలో పాడేస్తాడు. పాడేసిన వెంటనే ఏమవుతుంది, యద్భావం తద్భవతి, యద్యుపాస్యతే తద్భవిష్యతి. దేవుడిని మనం ఏమని మొక్కుతామో దేవుడు మనకు అది ఇస్తాడనమాట. శ్రీనివాసాయ నమః అంటే శ్రీహి అంటే లక్ష్మీదేవి, నివాస అంటే ఉండడం. లక్ష్మీదేవి నివాసం ఉండే స్వామి నీకు నమస్కారము అంటే దేవుడు మీకు లక్ష్మీదేవిని ఐశ్వర్యాన్ని ఇస్తాడు. వెంకటేశాయ నమః, వెమ్మంటే పాపాలు, కటహ అంటే నాశనం, పాపాలని నాశనం చేసే స్వామి నీకు నమస్కారము అంటే దేవుడు మనం చేసిన పాపాలన్నీ పరిహారం చేస్తాడు. అలా ఈ రాజు ఏమనుకున్నాడు, నేను గొప్పవాడిని, దేవుడు బీదవాడు, దేవుడు మట్టి పాత్రలో తిన్నాడు, నేనెందుకు తినాలి అనుకున్నాడు. కాబట్టి ఇతడు మట్టి పాత్రలో అంటే బీదవాడిగా మారిపోతాడు. ఏం జరుగుతుందంటే, శత్రుదేశపు రాజులు వచ్చి రాజ్యాన్ని మొత్తం ధ్వంసం చేశారు అనే విషయాన్ని గూఢాచారులు వచ్చి చెప్తారు. చెప్పేసరికి దుఃఖంతో రోద్యమానాహ, ఏడుస్తాడు. ఎంతసేపైనా ఏడుపాపడు. అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణుడు అంటాడు, రాజా పరాక్రమంతో ఒక్క రోజులో తిరిగి రాజ్యాన్ని పొందగలవు కదా, అలాంటిది నువ్వెందుకు దుఃఖిస్తున్నావు అని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు అంటాడు, నేను లేను సైన్యమో లేదంటే మొదటిగా మా ఇంటికే వచ్చింటారు, మా భార్యా పిల్లల్ని సంహారం చేసిన తర్వాతనే రాజ్యాన్ని ధ్వంసం చేసింటారు. నేను రాజ్యాన్ని అయితే పొందగలను కానీ నా భార్యా పిల్లల్ని తిరిగి పొందలేను కదా, అందుకు దుఃఖిస్తున్నాను అని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణుడు అంటాడు, ఏ ప్రసాదాన్ని తిరస్కారం చేసి నువ్వు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావో అదే ప్రసాదాన్ని భక్తితో స్వీకరించు. ప్రసాదము అంటే స్వామి స్వరూపము అని భావించి ఎవరైతే స్వీకరిస్తారో వాళ్లకు ఆ దేవుడు అనుగ్రహం చేసి సకల సౌభాగ్యాలు కలిగిస్తాడు అని చెప్తారు. చెప్పేసరికి ఆనందంగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. ఆ ప్రాయశ్చిత్త బుద్ధితో భక్తితో స్వీకరించడం వల్ల భార్యా పిల్లలు తిరిగి వస్తారు. ఎలా వచ్చారు అని అడిగితే అప్పుడు ఆ భార్యా పిల్లలు అంటారు, మేము దేవాలయంలో ఉన్నాం, శత్రుదేశపు రాజులు వచ్చినా కూడా దేవాలయంలోకి రాలేదు, అందుకు ఆ దేవుడు అనుగ్రహంతో రక్షింపబడ్డాము అని చెప్తారు. చెప్పేసరికి ఆనందమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ నన్ను రక్షించింది దేవుడే, అక్కడ నా భార్యా పిల్లల్ని రక్షించింది దేవుడే, అందుకు ఆ దేవుడి విషయంలో అహంకారపడకూడదు అని చెప్పి మళ్ళీ పీటల మీద కూర్చొని వ్రతాన్ని చేసి ప్రసాదాన్ని తీసుకొని తన రాజ్యాన్ని తాను తిరిగి పొందుతాడు అని చెప్పి మనం 5వ అధ్యాయంలో వింటాం. అంటే 5వ అధ్యాయం సారాంశం ఏమిటంటే, మనం కూడా రాజులాగా చూడడానికి వచ్చిన వాళ్ళమే. చేసిన వాళ్ళకి ఎంత పుణ్యమో చూసిన వాళ్ళకి అంతే పుణ్యం, చూసిన వాళ్ళకి ఎంత పుణ్యమో కథ విన్న వాళ్ళకి అంతే పుణ్యం, కథ విన్న వాళ్ళకి ఎంత పుణ్యమో ప్రసాదం తిన్న వాళ్ళకి అంతే పుణ్యం. కాబట్టి వ్రతాన్ని కానీ కథని కానీ ప్రసాదాన్ని కానీ అజ్ఞానంతోనైనా అహంకారంతోనైనా తిరస్కారం చేయకోకుండా స్వామి స్వరూపము అని భావించి ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకు ఆ దేవుడు అనుగ్రహం చేసి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు అని చెప్పే అధ్యాయం 5వ అధ్యాయం. ఈ విధంగా మనం కూడా తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసింటాం. ఆ తప్పులన్నీ కూడా నారాయణుడు క్షమించి అనుగ్రహం చేసి నూతనంగా వివాహం చేసుకున్న ఈ దంపతులకు అన్యోన్యమైన దాంపత్యాన్ని, సంతానాన్ని, సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, దాంతోపాటు మన ఇంట్లో కూడా మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలన్నీ కూడా పరిహారం కావాలని, విద్య కావాల్సిన వాళ్ళకి విద్య, ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం, ఏది కావాలంటే అది భగవంతుడి ముందు భక్తితో ప్రార్థన చేసుకొని అది కలిగితే మనం కూడా మన ఇంట్లో వ్రతం చేద్దామని చెప్పి సంకల్పం చేసుకొని అందరూ కూడా నమస్కారం చేసుకోండి. శ్రీకృష్ణ పరమస్తనండి మీ మనసులో కోరిక అనుకోవాలి. అక్షంతలు వేసండి. అందరూ లేచి నిలబడాలమ్మ. కోటాలి బాబు 5వ అధ్యాయం. అమ్మ నాన్నని పిలుచు. రాళ్ళమ్మ, లక్ష్మీకాంత్ రెడ్డి కాదు, పిలిచండి బాబు. టెంకాయ కొట్టండి. చేతిలో పట్టుకోండి అమ్మా, పర్వాలేదు ఫోన్ పట్టుకోండి. ఇది పెద్ద పెట్టుకోండి. ఒకటి తులసి తీసుకో బాబు. దాంట్లో పెట్టండి. నైవేద్యం నైవేద్యం లోపల, ఈ నైవేద్యం లోపల మేము సార్ మీరు కొట్టినారా? మీరు కొట్టండి. టెంకాయ కొట్టు బాబు. సరే మీరు కొట్టండి. మీరు లేచినప్పుడు నలుగురు లైన్గా నిలబడండి. మాట్లాడద్దు. మీరు ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, పరబ్రహ్మణే నమో నమః. పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, ముఖో ప్రక్షాళయామి,
ఆవాయిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాయ నమో నమః ధూపమాగ్రాపయామి. ఒకసారి తిప్పండి. వనస్పతి రసద్భూతో గంధాఢ్యో గంధముత్తమ ఆగ్రహి సర్వదేవానాం ధూపోయం ప్రతికృష్ణత ధూపమాగ్రాపయామి. నైవేద్యం ఇలా చేయి చూపించండి. సత్యావుతంతైన పరిచయయామి. ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ. నలుగురు చేతితో పట్టుకొని మనసులో కోరిక అనుకుంటూ నిదానంగా మంగళారతి తిప్పండి. ఓం శాంతాకారం భుజ, కొంచెం వంగాలి అంటే దేవుడి దాకా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ ప్లేట్లో పెట్టుకోండి. మీరు తీసుకోండి సార్, మీరు చేత పట్టుకోండి. కొంచెం కర్పూరం వేసుకోండి. మంగళారతి పట్టుకొని చేత పట్టుకోవాలమ్మా, కింద పడుతుంది. కర్పూరం వేయండి, బాగా వేయండి. అది చేత అలా పట్టుకోండి, కింద పడకుండా హాతి తిప్పండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మీరమణ గోవింద ఆపద్బాంధవ అనాథ రక్షక వెంకటరమణ గోవింద గో. కింద పెట్టేసాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో కింద పెట్టేసి అందరూ నిలబడిన చోటే కుడివైపు రైట్ సైడ్ తిరిగి 3 ప్రదక్షిణలు వేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షంతో ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ ప్రాయిమాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షరమ. కల్పుదం. మంత్రహీనం క్రియాహీనం ఇక్కడ ఇచ్చేసే. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనం యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తు మే. క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత పూజితం మయా దేవ పరిపూర్ణం తదా అస్తు మే. అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అచ్యుతానంత గోవిందేభ్యో నమో నమః. విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమో నమః. యథాశక్తిగా మనం ఇలా పూజ చేసినప్పుడు దేవుడు సంతోషంగా ఉంటాడు. మానవులే ఆనందంగా ఉన్నప్పుడు ఏమడిగితే అది ఇచ్చేస్తారు. అలాంటిది దేవుడు సంతోషంగా ఉన్నప్పుడు ఇస్తాడా ఇవ్వడానికి సందేహం లేదు. ఆయన్ని మనం ఎంత భక్తితో అడుగుతామనేది మాత్రమే సందేహం. అందుకు ఆ దేవుడిని భక్తితో ప్రార్థన చేసుకొని నమస్కారం చేసుకొని మీ మనసులో ఏం కాదులేమ్మా, మీ మనసులో కోరిక అనుకొని ఆ కోరిక నెరవేరితే మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా వ్రతం చేస్తాం. దాంతోపాటు కొత్తగా వివాహం చేసుకున్న ఈ దంపతులకి ఆ దేవుడు అనుగ్రహం చేసి అన్యోన్యమైన దాంపత్యాన్ని, సంతానాన్ని, సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అన్నీ ప్రసాదించాలి అని చెప్పి కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకోండి. అక్షంత చేతిలో పట్టుకొని మీరు కూడా ఓం రాజాదిరాజాయ ప్రహయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ వక్షం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తదోర్నమః. అంతఃసరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషట్కారస్వం ఇంద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో తద్విష్ణోర్ పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురా తతం తద్విప్రాసో విపణ్యవో జాగృదాగ్రస్సమిందతే విష్ణోర్యత్పరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మొదటిగా మీరు అక్షంతలేండి.
తర్వాత మీ ఇద్దరు వేయండి. దేవుడికి వేయండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజామాన్ పశుమాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. కొంచెం వెనక్కి జరగాలి అందరు. బాబు పనుకోండి, సాష్టాంగం పనుకోండి చేయండి, పనుకోండి పనుకోండి చేయండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బతల వంచమ్మ. అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు, శీఘ్రమేవ సంతాన ప్రాప్తి సిద్ధిరస్తు. కులదేవత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత, రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీర్వచ్చశవాయుష్యవారోజ్జవాభిదాక్షోభావాడం మహీయసే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతతం వత్సరం దీర్ఘమాయు. దీర్ఘమాయుశ్రేయశాంతి పుష్టి తుష్టిశాస్తు. లేనమ్మ. చీర కొంగులో నువ్వు చేపట్టు. శతాయుష్మాన్ భవ, సత్సంతాన ప్రాప్తి సిద్ధిరస్తు, వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి సిద్ధిరస్తు తదాస్తు. దాన్ని ఇలా చిక్కించుకో. ఎంత రావాలంటే మీ ఆయన్ని నువ్వు నమస్కరిస్తేనే వస్తాయి. అందుకు రోజు నువ్వు నమస్కారం చేయాలి, పొద్దున్న లేస్తేనే. కాలు పుట్టి నమస్కారం చేయి మీ ఆయనకు. చేయమ్మా, కాలు పుట్టి నమస్కారం చేయి. బాగా చేయి, బాగా కూర్చొని చేయి. మా దేవుడికి ఎట్లా చేసినావో పతియే ప్రత్యక్ష దైవం అనమాట. బాగా చేయి, ఏం కాదు, తప్పలేదు. చెయ్యి. అక్షంతలే బాబు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ఏ ప్రతిష్టతి. సత్సంతాన ప్రాప్తి సిద్ధిరస్తు. రోజు ఇలాగే మొక్కాలమ్మ. చేతులు పట్టుకొని లేపండి. దగ్గరికి రా. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण. मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन. मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन. मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा. मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा. शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव. शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव. वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा. वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा. मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित. मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित. दप गरि पगरि सदस सरि ग पद स द प गरि पगरि सदस स सरि रि ग ग पद स स द प प गरि रि पगरि सदस सरि ग रि ग प ग पद स द प गरि पगरि सदस स द प गरि पगरि सदस स द प गरि पगरि सदस. तकतरि कुकुतन किड तकदीं तकतरि कुकुतन किड तकदीं तकतरि कुकुतन किड तकदीं तकतरि कुकुतन किड
ज्योति किरणार्भटी वसुधा अशोकविहिता कृपानानृता कोमला मनोज्ञितं ममेकवासं मयूखयुगळ मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन सम्प्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष विधि विधान हे सदन निखिल जन सालोचन युग युगालुगा प्रबोधमयी पदि विधालुगा पदे पदे पलिकेटि सायमे मन्न जाडले कदा